80,000 కోట్ల రూపాయల అప్పులు తెలంగాణ నెత్తి మీద మోపిందనేది. మీ దగ్గర ఆకలి చావులు పెరుగుతాయి. ఇది కదా ఆంధ్ర పాలకులు ఎవడైతే మనం పరిపాలిస్తుండో, మేము తెచ్చింది అప్పే భారమని మీరు అనుకుంటే, మేము తెచ్చిన ఆస్తుల్ని అమ్మేయండి, మేము తెచ్చిన అప్పు సరిపోని ఇంకా పైసలు మిగులుతాయి. మీకు రూపాయి మిగిలితే లేదు, వచ్చింది వచ్చినట్లే అప్పులకు మిర్చిలా గడతామని చెప్పి. ఇక నాకు ఇట్టే ఇల్లు నాకే ఉండాలి, నీకు అప్పు కట్టనంటే ఇట్లా. కేసీఆర్ గారిని ఒక అద్భుతమైన పరిపాలకుడిగా ప్రజల ముందట నిలబెట్టిన మొట్టమొదటి రంగం విద్యుత్ రంగం. అప్పుడు ఏందో అనుకున్నాం, మాకు తెలియక వీళ్ళకి వచ్చినాక అర్థమైంది మాకు ఇది మాతో అయ్యేది కాదు. ఒక ప్రభుత్వ రంగ సంస్థను బతికించేందుకు కోసమై మరో ప్రభుత్వ రంగ సంస్థను చంపేయాలన్నా? చెప్పుతున్న కొట్టక ఈ ఆర్గ్యుమెంట్లు చేస్తున్నారు దొంగ నాయలు. ఒక్క రూపాయి కూడా నష్టం జరగలే, 1000 కోట్ల మిగులు వచ్చింది. మేము రాబోతున్నాం, 10-15 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నారని తెలుగుదేశం నాయకులు చాలా ధైర్యంగా చెప్తున్నారు సార్. ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తుంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రూపంలో ఉన్న తెలుగుదేశం. నమస్తే. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో చర్చనీయాంశంగా ఉన్నది 2 జ్యుడిషియల్ ఎంక్వైరీకి సంబంధించిన వార్తల్లో విద్యుత్ రంగం. విద్యుత్ రంగానికి సంబంధించి ఎల్ నరసింహారెడ్డి విచారణ జరుగుతున్నది ఒకవైపున, రెండవది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కొంత తీవ్రంగానే స్పందిస్తూ లేఖ రాయడం. ఈ 2 అంశాలు రాజకీయ వర్గాల్లో తెలంగాణ సమాజంలో చర్చ జరుగుతున్న విషయాలు. నిజంగానే విద్యుత్ విషయంలో తెలంగాణలో ఏం జరిగింది? గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు తెలంగాణకు నిజంగానే నష్టదాయకమైనవా? జరిగితే ఎంత? లేదు ప్రయోజనం అంటే ఎట్లా, ఏ రూపకంగా? ఈ విషయాలకు సంబంధించి మాజీ మంత్రి ఆ విద్యుత్ రంగాన్ని చూసింది వారే, తెలంగాణ ఉద్యమంలోనూ ఉన్నారు. తెలంగాణ నేపథ్యాన్ని, వ్యవసాయాన్ని, తెలంగాణ జనజీవితాన్ని 10 ఏళ్ళలో తీసుకున్న నిర్ణయము, తప్పులు ఒప్పులు ఏమిటో వారిని అడుగుతుంది. వారు జగదీష్ రెడ్డి గారిని ఎదురుగున్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే బుచ్చన్న గారు. మీరు బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 10 ఏళ్ళ తెలంగాణలో, 10 ఏళ్ళ స్వయం పాలనలో విద్యుత్ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టిండాలి. 80,000 కోట్ల రూపాయల అప్పులు తెలంగాణ నెత్తి మీద మోపిందనేది ఇది తెలంగాణ సమాజానికి తీవ్ర నష్టదాయకమైన, కష్టదాయకమైన విషయం అనేది కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్న ఒక బలమైన ఆర్గ్యుమెంట్. వాస్తవం. కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్న ఆర్గ్యుమెంట్ ఏదైతే ఉందో దీన్ని ప్రజలు విశ్వసించడానికి ఏమన్నా 1% అవకాశం ఉందా? ఇంక్లూడింగ్ మీరు కూడా తెలంగాణ ప్రజల్లో ఒకరు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి ఈ రాష్ట్రంలో ఉన్న విద్యుత్ పరిస్థితి ఏంది? 1000 సార్లు, లక్షల సార్లు మాట్లాడుకున్న విషయమే మళ్ళొకసారి మనం చెప్పుకోవాల్సి వస్తుంది. ఆనాటికి వ్యవసాయం మొత్తం కూనరెళ్ళిపోయింది. వేలాది మంది రైతులు ప్రత్యక్షంగా కరెంటు వల్ల చచ్చిపోయారు. కరెంటు షాక్ కావచ్చు, రాత్రిపూట కరెంటు పెట్టడానికి పోయి బావులకాడికి పోయి పాములు తేలి గరిచి కావచ్చు, బాయిల బడి కావచ్చు, షాకులు కావచ్చు. అల్టిమేట్గా విద్యుత్తు తీసుకొచ్చిన నష్టం వల్ల జరిగిన అప్పులతోని ఆత్మహత్యలు కూడా కావచ్చు. ఇది ఒక మసీదు. ఇంకొక వైపు పరిశ్రమలు. ప్రపంచంలో మొట్టమొదటిసారి ప్రపంచ చరిత్రలో, మానవ నాగరికత చరిత్రలో పారిశ్రామికవేత్తలే ధర్నా చేయడం అనేది మొదటిసారి చూసినాం తెలంగాణ. ప్రపంచ చరిత్రలో చూసినాం. ప్రపంచ చరిత్రలో విద్యుత్తు మాకు కావాలి, మేము పరిశ్రమలు నడపలేకపోతున్నాం, జీతాలు దండగవుతున్నాయి, లేదా జీతాలు ఇవ్వలేకపోతున్నాం, లేదా కార్మికులకు అవకాశం, ప్రజలకు అవకాశం, ఉపాధి కల్పించలేకపోతున్నాం, మహాప్రభు విద్యుత్ ఇవ్వండి అని చెప్పి ధర్నా చేసిన మొదటి సందర్భం ప్రపంచంలో కేవలం మన ఇందిరా పార్క్ దగ్గరనే జరిగింది. అది మీడియా సాక్షిగానే. గ్రామాల నుంచి ప్రజలు వలసలు, గ్రామాల నుంచి పట్టణాలకు, ఇక్కడి నుంచి ఇతర దేశాలకు, చేనేత కార్మికుల ఆత్మహత్యలు, ప్రతిదానికి చుట్టూ విద్యుత్తే. పొల్యూషన్. హైదరాబాద్ లాంటి నగరాలలో గంటల తరబడి విద్యుత్ కోతలు. సాయంత్రం అయితే 6 అయితే హైదరాబాద్ నగరంలో నడవటానికి కష్టంగా ఉండేది. జనరేటర్ల రోద. బయటికి జనరేటర్లు పెడతారు షాప్లో నుంచి, ఆ పొగ, ఆ శబ్ద కాలుష్యం, లోపల ఉన్న కస్టమర్లకి అదే సమస్య, బయట రోడ్డు మీద పోయే వాళ్ళకు అదే సమస్య. లక్షలాది మంది రకరకాల రోగాల బారిన పడ్డారు. ఇవాళ క్యాన్సర్ ప్రధానంగా ఎక్కువ రావడానికి కారణం ఏ కార్బన్స్ అయితే చెప్తున్నారో అది హైదరాబాద్ నగరంలోనే సృష్టించారు. లక్షలాది కోట్లాది కార్బన్ ఎమిషన్స్ని. ఎందుకు? విద్యుత్ లేకపోవడం వల్ల. ఇక మీకు మిగతా విషయాలన్నీ తెలుసు ప్రతి ఒక్కటి కూడా. అటువంటి పరిస్థితులలో కేసీఆర్ గారు బాధ్యత తీసుకున్నారు.
ముఖ్యమంత్రి గారు. ఏం జరిగింది? 6 నెలల్లో 6 నెలల్లో విద్యుత్ సమస్య పరిష్కారం చూపించింది. ఒక్క రంగానికి కూడా ఒక నిమిషం విద్యుత్ కోత విధించలే. ఏది గృహ వినియోగాలకు కావచ్చు, వాణిజ్య వినియోగం కావచ్చు, పారిశ్రామిక వినియోగానికి కూడా నిమిషం కోత లేకుండా 6 నెలల్లో విద్యుత్ ఇచ్చారు. ఆ సంవత్సరం లోపే వ్యవసాయ రంగం ఏదైతే కళ్ళల్లో ఒత్తులు పెట్టుకొని ఎదురు చూసిందో విద్యుత్ కొరకు 7 గంటలు వరుసగా నాణ్యమైన విద్యుత్తులు ఇచ్చారు కంటిన్యూగా. మొదటి విజయం ఇది భారతదేశంలో కేసీఆర్ గారు సాధించిన విజయం. ఏముండే ఆనాటికి? తెలంగాణ వస్తే మీకు విద్యుత్ ఉండదు, తెలంగాణ వస్తే మీకు చీకట్లయితే మీ బతుకులు, కరెంటు లేక మొత్తమే కరెంటు లేక గ్రామాలు నెలల తరబడి చీకటి అవుతుంది. మీరు మొత్తం వ్యవసాయం వదిలిపెట్టి పట్టణాలకు కూలవ్వాల్సి ఉంటుంది. మొత్తం పరిశ్రమలు మూతపడతాయి, మీ దగ్గర ఆకలి చావులు పెరుగుతాయి. ఇది కదా ఆంధ్ర పాలకులు ఎవడైతే మనం పరిపాలిస్తుండో వాళ్ళే మాట్లాడిన మాటలు అన్నాడు. జరగబోయే సత్యం ఇట్లా ఉంటుంది అని వాళ్ళు మనకు చెప్పారు. ఏంది తెలంగాణ వద్దని మీరు చెప్పాలి, తెలంగాణ వ్యతిరేకించండి అని చెప్పడానికి, మనం ఎడ్యుకేట్ చేయడానికి. దాని నుంచి ఏం జరిగింది? 6 నెలల్లో జూన్లో అధికారం తీసుకుంటే నవంబర్ డిసెంబర్ నాటికే నిమిషం విద్యుత్ పోకుండా, పవర్ కట్ లేకుండా హైదరాబాద్తో సహా పల్లెటూర్లకు కూడా నిమిషం పోకుండా తీసుకొచ్చారు కేసీఆర్ గారు. ఇది మొదటి విజయం, మీరు ఇక్కడే చూడాలి. కానీ ఇక్కడ విజయమే అప్పు చేసి పప్పుకూడు. 81,000 కోట్ల రూపాయల అప్పు ఒకవైపున కనబడుతున్నది. నిజమే, కరెంటు పోని మాట వాస్తవమే. కేసీఆర్ చెప్పినట్టు కన్ను మూస్తే కరెంటు పోదు అన్నారు, పోలేదు. కానీ ఎంత మూల్యానికి? తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి, విద్యుత్ శాఖను మనకు వాళ్ళు అప్పగించే నాటికి మన విద్యుత్ శాఖ అప్పు 24,000 కోట్లు. మన విద్యుత్ శాఖ అప్పు 24,000 కోట్లు. వీళ్ళు మాకు మిగిలిస్తే మేము దాన్ని ఖర్చు చేసి అప్పు దేలే. 24,000 కోట్ల అప్పుతోనే మా చేతికి ఇచ్చారు వాళ్ళు. ఆనాటికి ఇచ్చే కరెంటు గ్రామాలలోనైతే రోజు 6 గంటలు కూడా లేదు, బావులకు కూడా 6 గంటలు దిక్కులేదు. పట్టణాలు నగరాలను తేడా లేకుండా విద్యుత్ కోతలు, 3 రోజులు పరిశ్రమలకు బంద్. నా దగ్గర పైసలు లేవు, నేను అప్పుతోనే ఉన్నా. నా దగ్గర పైసలు లేవు, అప్పుతోనే ఉన్నా. మరి నేను ఏమాయ చేసేసి కరెంట్ తెచ్చేయాలి నీకు? మళ్ళీ అప్పైతే వాళ్ళు కదా, ఇంకేదైనా వేరే మార్గం ఉందా? ఆల్రెడీ నేను అప్పుతోనే ఉంటే నా దగ్గర నువ్వు 24,000 కోట్ల మిగులు పెట్టిపోతే ఈ మిగులినంత తిన్నాడు, కొత్తగా అప్పు చేసి నన్ను వచ్చు నువ్వు. ఇది పరిస్థితి. ఇది ఒకవైపు. ఇది అందరికి తెలవాలి. 24,000 కోట్ల అప్పుతోనే మనకు తెలంగాణ ఇచ్చారు. ఆ రోజుకి తెలంగాణ విద్యుత్ సంస్థల ఆస్తులు 40,000 కోట్లు. ఆస్తులు మొత్తం ఆస్తుల విలువ ఏది? కరెంటు లైన్లు, ట్రాన్స్ఫార్మర్లు, సబ్స్టేషన్లు, మొత్తం వ్యవస్థ కలిపి దాని విలువ 40,000 కోట్లు. ఇది 2. ఆ రోజు విద్యుత్తు రోజుకు పట్టణాలలో 6 గంటల కోతలు, పరిశ్రమలకు 3 రోజుల కోతలు. వ్యవసాయానికి అయితే విద్యుత్తు దిక్కే లేదు. ఈ పరిస్థితి ఆనాడు. అక్కడి నుంచి ఏం చేయాలి మనం? 24 గంటల విద్యుత్ తెచ్చుకోవాలి కదా. ప్రతి ఇంటికి, ప్రతి షాపుకు, ప్రతి పరిశ్రమకు నిమిషం పోకుండా ఇవ్వాలి కదా. మేము ఏం చేయాలి? మళ్ళీ అప్పేది ఇవ్వాలి కదా. మీరు దేనికి తీసుకొచ్చినప్పుడు నాకంటే ముందు సబ్స్టేషన్ల నిర్మాణానికో, విద్యుత్ కొనుగోలుకో, దేనికో తీసుకొచ్చి పెట్టినట్టే కదా. 24,000 కోట్లు మీరే తినిపోయినా మరి ఏంది? మీ అర్థం ఏంది? మేము 80,000 కోట్లు అప్పు చేసినా అంటే 24,000 కోట్లు మీరు తినడానికి అప్పు తెచ్చినట్ట, పప్పు కూడా తినిపోయినట్ట. మీరు 24,000 కోట్లు తెచ్చి ఏంది దీని అర్థం? అయిపోయింది. మేము అక్కడ పని మొదలుపెట్టి విద్యుత్ ఎక్కడ దొరికినా, భారతదేశంలో ఎక్కడ దొరికినా కొనుక్క రావాలి. వ్యవసాయ రంగానికి కూడా విద్యుత్ 24 గంటల దాకా చేయాలి మనము. ఏ రైతు కూడా ఒక పారిశ్రామికవేత్త ఎట్లా కరెంటు అనుకున్నప్పుడు స్విచ్ చేస్తే వస్తుందో, ఒక ఇల్లు గల్ల అయినా స్విచ్ చేయగానే కరెంట్ ఎట్లా వస్తుందో, ఒక వాణిజ్య అవసరానికి స్విచ్ ఆన్ చేయగానే కరెంట్ ఎట్లా వస్తుందో, రైతుకు కూడా 24 గంటల కరెంట్ అందుబాటులో పెట్టాలి అని చెప్పి ఆ రోజు నిర్ణయం చేసింది కేసీఆర్ గారు. ఎందుకు ఒక రైతులు కండిషన్స్ ఎందుకు పెట్టాలి? నీకు 6 గంటలు ఇస్తా, 7 గంటలు ఇస్తా అని చెప్పి ఎందుకు మాట్లాడాలి? రైతాంగం కూడా హక్కు ఉంది, 24 గంటలు ఇచ్చి తీరాలి మనం. దాని కొరకు ప్రయత్నాలు మొదలుపెట్టండి, పని మొదలుపెట్టండి అని చెప్పి విద్యుత్ అధికారులు వచ్చి చెప్పిన మాట, సార్ ఇప్పుడు మీరు కరెంటు తెచ్చినా మేము ఇవ్వలేము. ఏంది కారణం? ట్రాన్స్మిషన్ లేదు, డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ సరిపోని లేదు. 24 గంటలు అందరికీ అందుబాటులోకి తేవడానికి ఈ 2 లేవు. ఇంకొకటి మీకు
భారతదేశంలో ఎక్కడ తయారైన కరెంటును మనం కొనడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఉత్తర భారతదేశం సపరేట్గా ఉంది, దక్షిణ భారతదేశం సపరేట్గా ఉంది. ఆ రోజు వరకు విద్యుత్తులో లైన్ లేదు అక్కడి నుంచి ఇక్కడ కరెంట్ తేవడానికి. అవతల మహారాష్ట్రలోనో అక్కడెక్కడ మనం ఛత్తీస్గఢ్లోనో ఇంకా ఢిల్లీలో సిమ్లాలో ఎక్కడనో తయారైతే కరెంటు, కాశ్మీర్లో తయారైతే ఈ దానికి తేవడానికి లైన్ లేదు లేదు. ఈ రెండు కారణాల చేత మనం ఇప్పుడే ఇవ్వలేం సార్ అని చెప్పాను. మరి ఏంది ఈ మార్గం అంటే పీజీసీఐఎల్ ఇప్పుడే లైన్ వేస్తుంది. ఆ లైన్లో మనం షేర్ కొనుక్కోవాలి. ఎందుకంటే సౌత్లో 4 రాష్ట్రాలలో కూడా పరిస్థితి అట్లనే ఉంది. ఎవడు కూడా విద్యుత్ పూర్తి స్థాయిలో ఇస్తలేరు. బెంగళూరుతో సహా 2 గంటల కరెంట్ కట్ చేస్తున్నారు. ఎందుకు అంటే కొనుక్కొచ్చుకుందామన్న అవకాశం లేదు కాబట్టి బయట దొరికే విద్యుత్తును. ఇప్పుడు ఒక లైన్ వస్తుంది పీజీసీఎల్ది, వార్దా నుంచి డిచ్పల్లి వరకు ప్రపోజల్ ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషను పీజీసీఎల్ అనేది, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ లిమిటెడ్ అనేది. దాంట్లో మనం బుక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ముందుగా అని చెప్పాను. అదొక వైపు. ఇక మరి ఇక్కడ ఏం చేయాలి అని అంటే వ్యవస్థను బలోపేతం చేయాలి, సబ్స్టేషన్లు పెంచాలి, ఉత్పత్తి పెంచాలి. ఉత్పత్తి కూడా లేదు, 7000 మెగావాట్ల ఉత్పత్తి ఉంది ఆనాటికి. 7700 మెగావాట్లే మన ఉత్పత్తి సామర్థ్యం. ఇది థర్మలు, హైడలు అన్ని కలిపి ఓకే, అన్ని కలిపి 2014 జూన్ 2 నాటి ఓకే. మన షార్టేజ్ ఎంత అంటే దాదాపు 2700 మెగావాట్లు షార్టేజ్ ఉన్నాం. అంటే ఏంది, ఇంకా 2000 ఉన్న కరెంటుతో ఇంకా 2700 మెగావాట్లు కలిపి ఇస్తేనే అన్ని రంగాలకు ఇవ్వగలుగుతాం. అది కూడా రైతులకు కాదు, రైతులకు 6 గంటలు ఇస్తూ మిగతా అందరికీ కరెంట్ 24 గంటలు ఇవ్వాలంటే, మన ఇళ్లకు, షాపులకు, పరిశ్రమలకు ఇవ్వాలంటే కూడా ఇంకా 2700 మెగావాట్ల అవసరం ఉంది, షార్టేజ్ ఉంది. అందుకనే పవర్ కట్స్ జరుగుతున్నాయి. చలో మరి తీసుకురండి, ఎక్కడ దొరికినా ఏం లేదు, ఇద్దాము అని చెప్పినాం. సరే ఇప్పుడు మనం ఇంకా పూర్తి స్థాయిలో మనకు సబ్స్టేషన్లు, అది 400 kV కావచ్చు, 200 kV కావచ్చు, 133 కావచ్చు, 33/11 కావచ్చు, 11 kV కావచ్చు. లైన్లు సబ్స్టేషన్లో నిర్మాణం కావాలి, ఇంకా చేసుకోవాలి. అదే టైంలో విద్యుత్ ఉత్పత్తి కూడా మరి మొత్తం బయటని కొనుక్కొచ్చుకోవడమో మనం ఉత్పత్తి చేసుకోవడమో ఏదో ఒకటి మనం ఆలోచన చేసుకోవాలి అనే మాట అధికారులు చెప్పారు. ఈ పరిస్థితులలో మనం ఇవి ఏ నిర్మాణం చేయాలని అప్పే తేవాలి. నీ జేబులో పైసలు లేవు కదా, రాష్ట్రం వచ్చేనాటికి అప్పులతోనే ఇచ్చినావు కదా. కొత్త రాష్ట్రం అప్పు ప్రతి డిపార్ట్మెంట్లో అప్పులే ఉన్నాయి, అప్పు లేని డిపార్ట్మెంట్ ఏం లేదు. కాబట్టి ఇది కూడా గదే పరిస్థితిలో ఉంది, తేవాలి. మరి దాని కొరకు అప్పు తెకపోతే ఎట్లా చేస్తావు? తెచ్చినాం. తెచ్చిన మీరు ఒక మాట అన్నారు, అప్పు చేసి పప్పు కూడా అని. ఇప్పుడు ఈ స్టూడియో మీరు పెట్టిండ్రు, మీకు ఆడ 1 లక్ష రూపాయలు ఉన్నాయి, దీనికి 5 లక్షలు కావాలి. మీరు ఇంకో 4 లక్షలు అప్పు తెచ్చి ఈ కెమెరా కొంటారు, గది కొంటారు, జీతాలు ఇస్తారు, ఇవి చేస్తారు, దీన్ని రెనోవేట్ చేసారు. ఇది పప్పు కూడా తిన్నట్టు అవుతుందా, ఇన్వెస్ట్మెంట్ చేసినట్టు అవుతుందా? ఇన్వెస్ట్మెంట్. ఈ ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు ఇది ప్రాపర్టీ కిందకి వచ్చింది కదా. మీరు ఒక 5 లక్షలతో నిర్మాణం చేసిన ఇది ఇవాళ అమ్మితే 10 లక్షలకు 10 లక్షలకు పోతే కదా. అదే పద్ధతుల్లో మేము తెచ్చిన అప్పుతోని ఇవాళ మా సంస్థ ఆస్తులు 1,40,000 కోట్లకు వచ్చాయి. 40,000 కోట్ల ఆస్తుల నుంచి ఆస్తు అయింది. 1,40,000 కోట్ల ఆస్తి మీరు పెంచారు కదా. తెచ్చిన 80,000. ఇంకొకటి కూడా చెప్తాను మీకు, 2 జరిగినాయి ఇక్కడ. మీరు చూడండి, కరెంటు 24 గంటలు సప్లై చేయగలుగుతున్నాం. భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా ఈ రోజుకు కూడా, ఇంక్లూడింగ్ గుజరాత్, మీరు నోట్ చేసుకోవాల్సింది, ఇంక్లూడింగ్ గుజరాత్, ఇంక్లూడింగ్ ఉత్తరప్రదేశ్, ఈ భారతదేశాన్ని 70 సంవత్సరాలుగా ప్రధానమంత్రులు అందిస్తున్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్ రాష్ట్రము ఇప్పటికీ రైతులకు 6-7 గంటల మించి ఇవ్వడం లేదు, నీ గుజరాత్ ఇవ్వడం లేదు, ఇక ఏ రాష్ట్రము ఇవ్వడం లేదు. కానీ ఇప్పటికీ తెలంగాణ 5 ఏళ్ల కిందనే రైతాంగానికి కూడా 24 గంటలు విద్యుత్తును అందుబాటులోకి తీసుకొచ్చిన రాష్ట్రంగా రికార్డ్స్. కానీ మీరు అంటే 24,000 కోట్ల అప్పుల నుంచి 20,000 కోట్ల రూపాయల మిగులు చూపించడం మీరు అంటున్నారు. మిగులు కాదు, అది ఆస్తుల పెంపకం. తెచ్చిన అప్పును ఏం చేసినాము అంటే ఆస్తుల రూపంలో మార్చినాము. అంటే అదొక సింపుల్. మీరుగా సింపుల్, మేము తెచ్చింది అప్పే భారమని మీరు అనుకుంటే, మేము తెచ్చిన ఆస్తుల్ని అమ్మేయండి, మేము తెచ్చిన అప్పు సరిపోని ఇంకా పైసలు మిగులుతాయి మీకు. మీరు అనే లెక్క అట్లే ఉన్నది. ఇప్పుడు చిట్టా నేననే లెక్క కాదు, సారీ నేననే లెక్క కాదు. మొన్న అసెంబ్లీలో శ్వేతపత్రం ఇచ్చారు కదా, అదే శ్వేతపత్రంలో వాళ్ళు రాసిన విషయమే నేను చదివింది. మరి శ్వేతపత్రం గౌరవ భట్టి గారు, ఉప ముఖ్యమంత్రి, విద్యుత్ శాఖ మంత్రి గారు స్వయంగా వారే ప్రవేశపెట్టిన శ్వేతపత్రంలో నుంచి నేను చదివి వినిపించిన విషయమే. అయ్యా మీరు రాసిందే ఇవాళ ఆస్తి 1,40,000 కోట్లు ఉందని, అవాళ 40,000 కోట్లు ఉందని, అవాళ అప్పు 22,000 కోట్లు, 24,000 కోట్లు ఉందని, ఇవాళ అప్పు 82,000 కోట్లు ఉందని
తమ రాసిందే నేను చదువుతున్నా. దీనివల్ల ఏం తెలుస్తుంది మనకు? మేము చేసిన పని వల్ల లాభం జరిగిందా, ఈ రాష్ట్రానికి నష్టం జరిగిందా? ఇది ఆస్తుల ముచ్చట ఇట్లయితే ఆనాడు మీరు విద్యుత్ ఉత్పత్తి మీరు ఎట్లా చేసినరో మేము ఎట్లా చేసినో ప్రజలు ఎవరిని అడిగినా చెప్తారు. కానీ ఇక్కడ అంటే బహుశా ఇది ఇక్కడ మీకు ఇక్కడ ఏ లోపం కనబడుతుంది? ఇప్పుడు కాంగ్రెస్ ఒకవేళ నిజంగానే అంత అసెట్స్ క్రియేట్ అయితే కూడా చెప్తాను మళ్ళా బుచ్చన్న గారు, వాళ్ళు చేసిన అప్పుకు మేము వడ్డీ కడుతూనే ఇవి చేసినాం. వాళ్ళు చేసిన అప్పుకు మేము కట్టిన వడ్డీ దాదాపు మళ్ళీ 25-30 వేల కోట్లు. సార్ ఆ లెక్క పోతే మరి ఇంకోటి ఒక రోజుకు మీరు చేసిన అప్పును ఇవాళ 191 కోట్ల రూపాయలు కడుతున్నట్టు. అప్పులు అసలు పోను, వాళ్ళు రూపాయి మిగిలితే లేదు, వచ్చినట్లే అప్పులకు మిత్తిలా కడతామని చెప్తున్నారు. అవును, మరి కట్టాలి కదా. తెచ్చుకున్నాక నువ్వు వాస్తు జమ చేసుకుంటే నేను అప్పు కట్టనంటే ఎట్లా? సపోజ్ మీరే ఇల్లు కట్టుకురండి, మీరే ఇల్లు కట్టుకున్నారు అప్పు తెచ్చి, నేను అప్పు కట్టాల్సి వస్తుంది అని అంటే తెచ్చుకున్న అప్పు కట్టకపోతే ఇల్లు అయితే కట్టుకుంటావు. ఇక నాకు ఇట్టే ఇల్లు నాకేం ఉండాలి, నీకు అప్పు కట్టనంటే ఎట్లా? ఉంటే ఉంటుందా ఎక్కడైనా ప్రపంచంలో? నువ్వు తెచ్చిన పైసల్ని దేని కొరకు వినియోగించినావు అనేది లెక్క. ఇక్కడ మీకు సింపుల్, నేను 2 విషయాలు చెప్పిన. ఇప్పుడు మీకు భారతదేశంలోనే ఎవడు చేయనటువంటి గొప్ప పని ఇప్పటికీ 5 ఏళ్లుగా కూడా వరుసగా రికార్డు సృష్టిస్తున్నది ఒక తెలంగాణ. ఏమని? 24 గంటల విద్యుత్తును అన్ని రంగాలకు ఇస్తుంది. ఢిల్లీతో సహా, బెంగళూరు, ముంబై, ఢిల్లీ, కోల్కతాతో సహా ఇప్పటికీ కూడా పీక్ సమయంలో 2 గంటల పవర్ కట్స్ ఉన్నాయి. హైదరాబాద్ ఈ మధ్య మొదలైననుకోండి, అది వేరే విషయం. మీరు కూడా పని చేయండి. మీరు ఇంకోటి కూడా చేయండి. మేము ఎవరు మాట్లాడినా ఎక్కడ పవర్ కట్ లేదు అని చెప్పి బుకాయించే ప్రయత్నం చేస్తున్నారు. పాపం నిన్ననైతే చూసారు మీరు, ఎవరో మహిళలు ఎల్బీనగర్ నుంచి ఇంకెక్కడి నుంచో పవర్ పోయింది అని చెప్పి ట్వీట్ చేస్తే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు పోయి భయపెట్టించి మీరు ఆ మెసేజ్ తీసేస్తారా లేదా అని చెప్పి భయపెట్టిస్తున్నారు మమ్మల్ని అని చెప్పి కూడా నిన్న మహిళలు ఎవరు మాట్లాడినట్టు వచ్చింది. మరి మీ దృష్టి కూడా వచ్చిందో ఒకసారి చెక్ చేయండి. అమ్మాయి ఎవరో వచ్చింది, ఇలా పేపర్లో కూడా వచ్చింది. ఆ వివరాలు చూడండి, నమస్తే తెలంగాణలో వచ్చింది చూడండి. మీకు ఇంకోటి కూడా చెప్తున్నా, నేనేమంటానంటే దయచేసి మీరే మీ ఆఫీస్లో 24 గంటలు ఎవరు ఉంటారు, కరెంట్ పోయినప్పుడల్లా రికార్డ్ చేయమని చెప్పండి. ఎప్పటి నుంచి ఎప్పటిదాకా పోయింది. ఎందుకంటే కరెక్ట్గా ఇప్పుడు మనం కూర్చున్న దాని వెనకాల నేను ఉంటున్నా. కనీసం రోజు రాత్రి 1, 2 గంటలు, 3 గంటలు నా జనరేటర్ పనిచేస్తుంది. ఎందుకంటే పెద్ద సప్పుడు దాని రోజుకి నాకు మెలకు వస్తుంటుంది. బహుశా ఈడ కూడా పోతుండాలి నాకు తెలిసి. మీరు సింపుల్ రికార్డ్ చేయమని చెప్పండి పిల్లలు, అయిపోయింది. ఇదొక వైపు. నేను అంటుంది తెచ్చిన అప్పు. ఇంకోటి కూడా చెప్తాను మీకు, 24,000 అప్పు 10 సంవత్సరాలలో ఎంత కావాలి ఒకటి చెప్పండి. 24,000 రూపాయలు, 24,000 కోట్ల రూపాయలు 10 సంవత్సరాలలో బ్యాంకు వడ్డీ కడితే కూడా ఎంత అవుతుంది? 2,000 కోట్లు కడితే అయిపోతుంది. ఏంటిది 24,000 కోట్లు? 24,000 కోట్లకి ఎంత అవుతుంది అనుకుంటున్నావు? 5 ఏళ్లలో మళ్ళీ 24,000 కోట్లు అవుతుంది. మళ్ళీ 5 ఏళ్లలో 80,000 కోట్లు. నువ్వు తెచ్చినప్పు 80,000 కోట్లు అయింది. నేను చేసేది ఇంకా నువ్వు తెచ్చినప్పు అట్లా ఉండగా నేను నా ఆస్తిని 1,40,000 కోట్లకు పెంచినా. ఇలా ఎవరికి ఇచ్చినా తీసుకుంటారు. అమ్ముదాం చూస్తారు కదా, అదానికి కట్టబెడదామని చూస్తారు కదా, రేపు అదానికి కట్టబెడదామని చూస్తున్నట్టు దీన్ని మీరు. అదే జరుగుతుంది. ఏమైతే ఇప్పుడు అనడానికి మనం ఇప్పుడు ఇంత బాగుంటే కనుక, అన్నీ బాగుంటే దాని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ ఎందుకు వస్తుంది? జ్యుడిషియల్ ఎంక్వైరీ జరిగిన విషయాలు ప్రధానంగా 4 అంశాలు అన్నది. ఒకటి, ఈ పవర్ గ్రిడ్ కార్పొరేషను బుక్ చేసుకోవడం. ఒకటి, ముందస్తుగా డబ్బులు చెల్లించాల్సిన అవసరం ఏమున్నది, పైగా దానికి పెనాల్టీ కింద 200 కోట్లు కట్టవలసి వచ్చిందనేది. 2, యాదాద్రి భద్రాద్రి పోలవరం కడితే కనుక భద్రాద్రి ఉండదు, మునిగిపోతుంది. ఆ ముందు చూపు లేకుంటే ఎట్లా? మీరు అన్నారు ఇందాక, ఇల్లు కడితేనే మనం మునిగిపోయే దాంట్లో ఇల్లు కడతాం, వాగులు ఇల్లు కట్టుకుంటామా? ఎత్తుగడ నుంచి కట్టుకుంటాం. మీరు మరి పోలవరం కడితే మునిగిపోయే గోదావరి రోడ్డు మీద మీరు ఎందుకు ప్లాంట్ కడుతున్నారు? వాడు కూడా ఆ మాట అన్నాడు. అది జరగకపోతే ఏం శిక్ష అనుభవిస్తాడు? బుద్ధి ఉండాలి కదా, మనుషులు మాట్లాడడానికి జ్ఞానం ఉండాలి కదా. చాలా పెద్దవాళ్ళు మాట్లాడింది. వాడు పెద్దోడు ఎట్లయితాడు? వాడు బ్రెయిన్లెస్ ఫెయిల్ అవుతాడు తప్ప అట్లా మాట్లాడేటోడు. మొన్న అత్యంత ఎక్కువ వరదలు వచ్చింది. మొన్న మొదటిసారి గోదావరికి 20 లక్షల క్యూసెక్లు వచ్చింది ఒకేసారి. మనకి ఇంత ఇబ్బంది జరిగిందా ప్లాంట్కి? ఇంకొకటి కూడా చెప్తాను మీకు. ఎక్కడుంది అది? పోలవరం నుంచి కొత్తగూడెం ముందుందా, మనుగురు ముందుందా, భద్రాచలం ముందుందా, మనుగురు ముందుందా? మనుగురు మునగాలంటే ఇప్పుడు మీరు సింపుల్ అండి. ఇప్పుడు మీరు కూర్చున్న ప్లేస్ మునగాలంటే మొదలు మీ రోడ్డు, మీ తర్వాత మీ లోపల ఇన్సైడ్ది అవన్నీ మునిగితే ఇక్కడికి వస్తాయా?
అది మునక్కుంటే ఇది మునుగుతుందా? అది మునిగిన తర్వాత ఇక్కడికి వస్తుంది. మరి దీనికంటే అది తక్కువ ఉంది. భద్రాద్రి కొత్తగూడెం దీనికంటే లోపలికే ఉంటుంది. ఆ భద్రాచలం టౌన్ మొత్తం ఇంకా లోపలికే ఉంటుంది. గుడి ఒకటే కాదు నేను చెప్పేది, భద్రాచలం టౌను, గుడి శిఖరం, వాటికి మించిన హైట్లో ఉంటుంది మన పవర్ ప్లాంట్. సింపుల్ అండి. ఇప్పుడు ఈ కింద మునిగినాక నీళ్లు బంగ్లా మీద పోతాయా? బంగ్లా మునిగినాక కింద మునుగుతుందా? ఇప్పుడు బ్రెయిన్ ఉన్నోడు మాట్లాడే మాటేనా అసలు? అంటే వాళ్ళు మాట్లాడేటోళ్ళందరూ వాళ్ళ బ్రెయిన్ లేదు. ఏంటిది? కావాలని కేసీఆర్ను బదనాం చేయడం కొరకు జరుగుతున్న కుట్ర ఇది మొత్తం కూడా. ఎందుకు జరుగుతుంది కూడా చెప్తాను మీకు. కేసీఆర్ గారికి మొట్టమొదటిగా పేరు వచ్చిన రంగం విద్యుత్ రంగం. ఈ దేశంలో కేసీఆర్ గారిని మెచ్చుకోని లేరు విద్యుత్ విషయంలో, ఇంక్లూడింగ్ యూ అండ్ యూ, మీ కెమెరామెన్తో సహా అందరూ ప్రతి ఒక్కరు ఒప్పుకున్న విషయం. మిమ్మల్ని అందరూ పలానా విషయంలో పొగుడుతున్నప్పుడు నేను మీకు శత్రువుని, నేనేం చేయాలి? మిమ్మల్ని దెబ్బకొట్టడానికి దాని మీదనే కదా నేను చెప్పాలి. మిమ్మల్ని మీ కోటు బాగుంది, మీ కోటు బాగుంది అని చెప్పి ప్రజలందరూ కూడా మిమ్మల్ని మెచ్చుకుంటున్నారు. నేనేం చేయాలి ఇప్పుడు? బుచ్చన్న కోటు మంచిది కాదు, దీనికి ఏదో లోపం ఉంది, లేకపోతే దీనికి ఇది ఉంది, ఇది అది ఉంది, లేదు 10 లక్షలు పెట్టుకుంటే నాకు ఉంటుంది తీయవా, ఇంత పెట్టి కొన్నాడు, దీన్ని అప్పు తెచ్చో మందిని ముంచో అని మీ మీద ఏదో ఒకటి వేయాలి. నేను మిమ్మల్ని బదనం చేయాలంటే నేను చేయాల్సిన పని ఏంది? ఇది ఏ రంగం మీరు పర్టికులర్గా చూడండి. కేసీఆర్ గారిని ఒక అద్భుతమైన పరిపాలకుడిగా ప్రజల ముందట నిలబెట్టిన మొట్టమొదటి రంగం విద్యుత్ రంగం, వ్యవసాయ రంగం, రెండు ప్రధానమైనవి. ఈ రెండిట్లోనే కేసీఆర్ని దెబ్బ కొట్టాలన్న కుట్రలో భాగంగా మీకు యాద్ చేస్తాను. వాళ్ళు కొత్తగా మాట్లాడలే, వీళ్ళు కొత్తగా మాట్లాడలే. 5 ఏళ్ల కింద నుంచి కూడా బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ఇద్దరు ఒకటే టోన్తోని, ఇద్దరికి ఎవరో ఒకరే రాసిచ్చిన పద్ధతుల్లో. ఎవరికి? బీజేపీ కాంగ్రెస్ వాళ్ళక ఇద్దరికి. ఇప్పుడు ఎవడైతే అన్నాడో ఈ మునిపోతుందనో ఇంకోటో ఇటువంటి వెధవ మాటలు మాట్లాడిన ఎవరైతున్నారో వీళ్ళు రాసిచ్చినే వీనికి వానికి ఇద్దరికి. ఈ కుహానా మేధావులు, సెల్ఫ్ స్టైల్ మేధావులు వీళ్ళు రాసిచ్చి వీళ్ళని పక్కకు పట్టించి వాళ్ళకి రాజకీయంగా అవసరమైంది. అరే మంచిదే కదా, మనకు కేసీఆర్ మీద బురదలే అవకాశం వస్తే తీసి చరింత చల్దాం, వెనుకబడోడు ముందటంగోడు, ఒక పథకం ప్రకారం జరుగుతున్న విషయం. వాస్తవానికి ఈ దేశంలో కాంగ్రెస్ బీజేపీలే నిజంగా శత్రువులు అయితే ఎందుకు ఇద్దరిది ఒకటే టోన్ ఉంటుంది? కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఉంటే ఉండవచ్చు, ఇద్దరు ప్రతిపక్షం కాబట్టి. కేసీఆర్ ప్రతిపక్షం అయిన తర్వాత కూడా ఇప్పుడు ఇద్దరు అదే పద్ధతిలో ఒకటే గొంతులో మాట్లాడుతున్నారు. అర్జెంటుగా అరెస్ట్ చేయాలి కేసీఆర్ని తాపత్రయపడుతున్నారు అని అంటే దాని అర్థమైంది. అంటే ఇద్దరు ఈర్ష్య అసూయ ద్వేషంతో చేస్తున్నారా మీ ఉద్దేశం? మొట్టమొదటిది ఈర్ష్య అసూయ ద్వేషాలు ఇక్కడ. రెండవది కేసీఆర్ తెలంగాణ దాటి బయటకు వచ్చిండు, మహారాష్ట్రకు వచ్చిండు, గుజరాత్ కూడా చేరుకుంటున్నాడు, అటు ఉత్తరప్రదేశ్కు ఢిల్లీ కూడా చేరుకుంటున్నాడు. కేసీఆర్ని ఇక్కడనే దెబ్బ కొట్టాలన్న కుట్రలో భాగంగా ఒకవైపు మోడీ, ఇంకొక వైపు ఆయన చోటేబాయ్ రేవంత్ రెడ్డి వీళ్ళంతా కలిసి ఆడుతున్న నాటకంలో భాగంగానే ఇవన్నీ వస్తున్నాయి. సింపుల్. మీరు ఏదైనా బుచ్చయ్య గారు, మీడియాలో వ్యాపారం చేయదలుచుకున్నారు, ఏదో పని మొదలు పెట్టుకోవాల్సుకున్నారు, మీ బతుకు తిరిగి అనుకుందాం. దానికి ఒక 10 లక్షలు ఇన్వెస్ట్మెంట్ కావాలి. మీ దగ్గర 10 లక్షలు లేవు, 1 లక్ష 2 లక్షలు ఉన్నాయి. మీరు తప్పకుండా ఏదో ఒక బ్యాంకర్ని వెతుక్కొని దీన్ని క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కింద పెట్టి, షేర్ అమౌంట్ కింద పెట్టి ఇది తీసుకొని ప్రయత్నం చేసుకుంటారు కదా. ఇవాళ ఉన్న ఎవడైనా ప్రపంచంలో ఒక పని చేయాల్సి. నేను అదే చెప్తున్నా మీకు. అంతే కదా, ఇప్పుడు మొయ్యలేంది ఏముంది? ఒకవేళ మీరు మొయ్యలేకపోతే మాకు నేను చేస్తాం, వస్తాం, మేము రెడీగా ఉన్నాం. రాష్ట్రాన్ని నడిపే పరిస్థితి అదే కదా. మరి ఇప్పుడు మోయటం అంటే ఏంది? అయ్యో మీరు కొంచెం అమాయకమైన ప్రశ్న ఇది. ప్రజలకి ఇంత అమాయకులను చేస్తున్నారు. అధికారం తీసుకోవడం అంటే ఏంది? ఆయన బాగా ఏలేడు, నేను మోస్తా, సింపుల్. ఆడు చేసుకోండు కానీ నేను వాటిని సాధే పరిస్థితి లేదు. నీకు పొదుపుకంగా పూలు తెస్తుండా, నీకు ఇంకోటి తెస్తుండా అని నిలిపెట్టి నాకాడ రానే అది పిలిచింది. అదే కదా నేనేమంటున్నా, మొయ్యలేని బరువే అని మీరు భావిస్తున్నప్పుడు మీరు దించేసి ప్రజలకు సారీ చెప్పి మాత్రం కావట్లేదు, మేము ఏందో అనుకున్నాం కానీ మొయ్యలేకపోతున్నాం, ఆ కేసీఆర్కి తగలబెట్టి ఆయన మోస్తున్నట్టు అని చెప్పి మాకు ఇచ్చేయండి. ఇక్కడ మేము మోస్తే రెడీ ఉన్నాం, వీఆర్ రెడీ. మేము నడుపుతాం. మీరు ఏ శాఖ ఇచ్చినా నడుపుతాం, మొత్తం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నడుపుతాం.
కానీ దీంట్లో మీరు అంటే లక్ష మొయ్యలేని బాధ అంటే కదే కదా, మాతో కావట్లేదు, ఇదేందో మాకు అర్థం కావట్లేదు. మేము మొదటి రోజే చెప్పినాం, వీళ్ళకి ప్రభుత్వం నడపడం చేత కాదు, ప్రభుత్వం నడపడం రాదు, వాళ్ళు చేత లేరు. ఇప్పుడు మొయ్యలేకపోతే అప్పులకే ఆగమవుతున్నాం. అదే నేనేమంటున్నా, దాన్ని సరి మీరు ఆగం కాకుండ్రి, మీరు జుట్టు విక్కోకుండ్రి, మీరు ఆరోగ్యం చెడగొట్టుకోకుండ్రి, మీరు మళ్ళీ పక్కన కూర్చోండి, మరిన్ని అప్పులు చేస్తారు, మేము నడిపించి చేస్తాం. మీరు మరిన్ని అప్పులు అరే మేమే అప్పులు చేస్తామా, ఇంకోటి చేస్తామా, ఏం చేస్తాం, మేము నడుపుతూ ఉంటాం సంసారాన్ని. నువ్వు నడపలేనప్పుడు పక్కన కూర్చో అంటే నువ్వు రిటైర్ కా, పక్కన కూర్చో. ప్రజలు చెప్పి మీరేందో అప్పుడేందో అనుకున్నాం, మాకు తెలియక వీళ్ళకి వచ్చినాక అర్థమైంది మాకు ఇది మాతో అయ్యేది కాదు అని చెప్తే మేము తప్పకుండా మేము నడుపుతాం. వాళ్ళు ఇరిగేషన్ మీద ఎలక్ట్రిసిటీ వాళ్ళ ఎంక్వైరీ వేయడం అంటేనే వాళ్ళు చాలా పట్టుదలతో ఉన్నారని అర్థం. ఏమని కేసీఆర్ గారి మీద ఇంకా బురద చల్లుదాం, ఏదైనా ప్రయత్నం చేద్దాం మేము అంటున్న మాటలు చెప్తాను. నేను మీకు అదే చెప్తున్నా, వాళ్ళు ఈ ఎంక్వైరీ కమిషన్ని దేనికి వాడుకునే ప్రయత్నం చేస్తున్నారంటే, కేసీఆర్ మీద మేము ఎన్ని రోజులు వేసిన ఆరోపణలు ఏదైతున్నాయో అది నిజమే అని చెప్పించుకుందామనే ఒక ప్రయత్నంలో, కుట్రలో భాగంగా ఈ ప్రయత్నం చేస్తున్నారు. అయితే మేమేం సంతోషపడ్డాం, విచారణ కమిషన్ వచ్చిందంటే మాకు ఎంత అదృష్టం, అన్నీ తేలిపోతాయి. ఎందుకంటే ఒక విచారణ కమిషన్ అనేది న్యాయబద్ధంగా ఉంటుంది, చట్టబద్ధంగా ఉంటుంది, నీతితో ఉంటుంది, ధర్మంతో ఉంటుంది అని అనుకుంటాం ఎవరైనా. ఒక న్యాయాధికారిని అట్లే అనుకుంటాం కదా మనం ఎవరైనా, ఆయన తీర్పును ఒప్పుకోవాల్సిందని పోతాం కదా మనం. మేము అట్నే భావించినాం, సంతోషపడ్డాం మేము వాళ్ళకంటే ఎక్కువ. కానీ దురదృష్టవశాత్తు అసలు ఈ న్యాయాధికారి అంటే ఆయన ఎవరు, విచారణ, ఇప్పుడు నేను విచారణాధికారి, ఇప్పుడు ఆయన న్యాయాధికారి కూడా కాదు, అది ప్రజలకు పోవాలి, అది కూడా ప్రజలకు పోవాలి. ఈయన న్యాయాధికారి అనుకునేరు, ఈయన చెప్పే తీర్పు న్యాయబద్ధమైంది అనుకోవద్దు ఎవరు. కేవలం ఈయన ఒక విచారణ అధికారి, విచారణ అధికారిగా ఆయన ఒక రిపోర్ట్ ఇవ్వాలి, గంతవరకు ఆయన పరిధి, ఆయన పని. కొంతమంది ఉత్సాహవంతులు ఇంకా నువ్వే కేసీఆర్కి శిక్ష చేసిపో అని కూడా చెప్తారు. నువ్వు చెప్పిన మేధావులే కేసీఆర్ నువ్వే జైలు వేసిపో, మళ్ళీ బయట ఉంటే మాకు ఇబ్బంది అవుతుంది అని కూడా చెప్తున్నారు. నేను 20 సలహాలు ఇచ్చి వచ్చారు. గంత గొప్ప మేధావులు ఉన్నారు ఈ రాష్ట్రంలో, అదే వేరే విషయం. వాళ్ళు చెప్తే ఆయన వేస్తాడా? అదే మరి గట్ల ఉంది, గంత తెలివి ఏడిసింది వాళ్ళకి, ఏమని చెప్పాలి? చదువుకున్న వాళ్ళు పెద్ద మునగాళ్ళే, ప్రొఫెసర్లే. కమిషన్కి ఇచ్చిన పరిధి ఏంది, ఈ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఏంది, ఈయన ఎంతవరకు చేయొచ్చు, ఈయన లిమిట్స్ ఏందనేది కూడా సోయి లేకుండా మీరే క్రిమినల్ చర్యలు కూడా తీసుకొని పోండి అంటే సలహా ఏంది ఇది? అంటే ఏంది? సింపుల్ అండి. మీరు ఒక విచారణాధికారి కాడికి మీరు పోయినప్పుడు ఆయన అడిగిన సమాచారం ఏదో ఇచ్చిపోవాలి నువ్వు కదా, నువ్వు విజ్ఞుడు అయితే. కానీ దాన్ని మించి సార్ మీరే జైలు వేసిపోండి సార్ మనం సలహా ఇచ్చినామంటే ఏందన్నట్టు? నీకు ఆయనకి ఏదో నెక్సెస్ ఉంది. ఒక విచారణాధికారి ముందట నువ్వు లేని అధికారాలను ఆయనకు అంటగట్టే ప్రయత్నం చేస్తూ ఇది కూడా మీరే చేయాలి అని మాట్లాడిందంటే ఇక మీకు అర్థమైపోతలేదా? కానీ విచారణ అధికారి మీరు నిందలేస్తున్నారు అనేది, దీని నుంచి ఎస్కేప్ కావడానికి విచారణ చేస్తున్న వారిపైన నిందలేసి మీరు తప్పించుకో చూస్తున్నారు అనేది వాళ్ళు. మేము నింద కాదు కదా వేసింది, మేము వేసింది నింద ఎందుకు అవుతుంది? మీరు ప్రశ్న వేసిరు, నన్ను వేసిరా లేదా, ఇది నిజమా కాదా? బుచ్చయ్య గారు నన్ను ఇట్లా ప్రశ్న వేసిండు అని చెప్తే నింద అవుతుంది అది? కానీ నడిచి వాస్తవానికి చెప్పినట్టు అయితే తప్ప నేను పలానా కాడ పోయి బుచ్చయ్య గారు నన్ను ఇట్లా ప్రశ్నలు వేసిండు భయ అని నేను చెప్పిన వరకు మీరు నన్ను ఏంది భయ నువ్వు నా మీద నిందేస్తావంటే ఎట్లా? నువ్వు వేసిన ప్రశ్న చెప్పిన ప్రశ్న వేసిండు అని. అట్లనే ఆయన పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించింది నిజమా కాదా? నిజమే కదా, నిర్వహించవచ్చునా అట్లా ఒక విచారణాధికారి? మరి దానికి మళ్ళీ నన్ను నిందేసినట్టు ఏంది మీరు? కానీ వారు చేస్తున్నది బహుశా వారు ఇక్కడను ఇట్లా జర్నలిస్ట్ వెళ్ళి అడిగిన తర్వాత సాధారణంగా ఇప్పుడు ఉదాహరణకు శ్రీకృష్ణ కమిటీ వచ్చింది. శ్రీకృష్ణ కమిటీ వచ్చి వారు మాట్లాడుతున్నప్పుడు వారే మాట్లాడడం లేదు, మేమే వెళ్ళి అడిగేది ఏమవుతుందండి, పరకాల ఉప ఎన్నిక అయింది, ఇక్కడ కేసీఆర్ ఈ మాట అన్నాడు, చంద్రబాబు ఇచ్చినాడు, జగన్ ఇస్తే మేము పోయి అడిగేవాళ్ళం. వాళ్ళను అడిగితే వాళ్ళు మా ఫోర్స్ తట్టుకోలేక వారానికి ఒకసారి వచ్చినప్పుడల్లా పొద్దున సాయంత్రం మాట్లాడి వెళ్ళిపోయేవారు. బహుశా జర్నలిస్టు అడిగిండి వచ్చి ఆయనను అడిగితే ఆయన ఏమన్నా అన్నాడేమో. మరి జర్నలిస్టులను పిలువనే కూడదు కదా ఫస్ట్ నువ్వు. ఒకవేళ విచారణలో భాగంగా ఎవరైనా వచ్చేదని చెప్పిపోదలుచుకుంటే వాళ్ళకి అక్కడ సమాచారం ఇచ్చిపోని, అప్పుడు అది వాళ్ళ జర్నలిస్ట్ కాడ వచ్చి ఇచ్చిన ఆయన. దీంట్లో ఒక భాగస్వామిగా నేను కూడా ఇక్కడ ఉన్నా కాబట్టి ఈ రాష్ట్రంలో నాకు అక్కడ సమాచారం ఉంది, మీకు ఈ సమాచారం వాస్తవంకి ఇది నాకు అక్కడ ఉన్నదని ఇచ్చిపోవచ్చు ఎవరైనా. కానీ పత్రికా విలేకరుల సమావేశం పెట్టడం అనేది తప్పు కదా. ఇప్పటి వరకు దేశ చరిత్రలో ఏ విచారణాధికారి కూడా చేయలేదు కదా ఇటువంటి పని, ఇంత స్పష్టంగా ఉంది. గదే మాట మేము చెప్పినాం. కఠినమైనది కాదు, ఇంకా కఠినమైన రానే లేదు, ఇంకా మొదలే కాలే, అప్పుడే కఠినమైన అంటారు మీరు. ఇంకా చాలా ఉంది అనమాట. మరి అట్టి కంటిన్యూ అయితే తప్పకుండా ఉంటాయి అంటే అది న్యూస్ రీల్ మాత్రమే అంతే. మరి ఏంటిది ఇప్పుడు నువ్వు ఏం మాట్లాడినావో దాని మీదనే మేము మాట్లాడినాం అంతవరకు. నీ చర్యలను బట్టి మా చర్యలు ఉంటాయి.
నువ్వేం మాట్లాడావు అదే మాట్లాడు. ఏమన్నాడు? ఉత్తరం ఏదో విలేకరుల సమావేశం పెట్టి ఛాయ్ తాపించి పంపిస్తే వేరు. ఒక విచారణాధికారి ఎక్కడైనా ఈ దేశంలో, ఈ ప్రపంచంలో, ఇప్పుడు మొత్తం ప్రపంచంలో నియంతృత్వం నడిచే రోజుల్లో కూడా విచారణాధికారి ముందే తీర్పు చెప్పేస్తాడండి. మొత్తం వినకముందే నువ్వు నా మీద ఆరోపణ చేసినావు, నాకు కూడా అవకాశం ఇచ్చినాక కదా నువ్వు చెప్పేది. అసలు సామెత్యం ఉండే కదండి, ఏం వినకుండానే ఉరిశిక్ష చేస్తావా నువ్వు అని. కాదా, నిజమా కాదా మీరు చెప్పండి. నువ్వు ఏం కేసీఆర్ నుంచి ఆన్సరే రాలేదు, నువ్వు ముందే 4 రోజుల ముందే ప్రెస్ పెట్టి నిజమే వీళ్ళు చెప్పినాయి, దీనివల్ల నష్టం జరిగింది నిజమే, ఇక ఎంత నష్టం జరిగిందో అంచనా వేయాల్సిందే మిగిలి ఉంది, ఈ మాటలే కదా ఆయన మాట్లాడింది. ఇది కరెక్ట్ అవుతుందా? ఒక మామూలు జర్నలిస్ట్గా కూడా మీరు చెప్పవచ్చు కదా ఈ విషయాన్ని. ఇది న్యాయం అవుతుందా? ఇది పద్ధతి అవుతుందా? తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు ఒక బలమైన ఆర్గ్యుమెంట్ వచ్చింది. ఎక్కడ బొగ్గు గనులు ఉన్నాయి, ఎక్కడ పవర్ ప్లాంట్ ఉన్నాయి. విజయవాడలో బొగ్గు గని ఉందా? లేదు, ఆడ పవర్ ప్లాంట్ ఉంది. ముద్దనూరులో పవర్ ప్లాంట్ ఉంది, అక్కడ బొగ్గు గని ఉందా? లేదు. అంటే ఎక్కడ బొగ్గు గని ఉందో అక్కడ పవర్ ప్లాంట్ ఉండాలి అని ఆనాడు మనం మాట్లాడినప్పుడు నీకు దామరచర్ల ఎందుకు పెట్టినట్లు 370 కోట్ల రూపాయల నష్టం జరుగుతుంది. దామరచర్ల తెలంగాణలో ఉందా, ఆంధ్రప్రదేశ్లో, తమిళనాడులో ఉందా? నల్గొండ జిల్లా వద్దా? నల్గొండ జిల్లా తెలంగాణకు వద్దా? మేము సపరేట్ పోవాలన్నా? బొగ్గు ఖర్చు మేము వెళ్ళిపోవాలన్నా? నల్గొండ జిల్లా ఆంధ్రకి వెళ్ళిపోవాలన్నా? ఏందన్నట్టు మీ ఆర్గ్యుమెంట్ ఏందన్నట్టు? ఇది చెప్పుతున్న కొట్టక ఈ ఆర్గ్యుమెంట్లు చేస్తున్నారు దొంగ నాయలు. ఎందుకు నల్గొండ జిల్లా వేరు చేస్తారా? నల్గొండ జిల్లాకు బొగ్గులో హక్కు లేదా? ఏమని చెప్పుకున్నాం? తెలంగాణ కొంగు బంగారం సింగరేణి మాట్లాడుకోలే? తెలంగాణ రాష్ట్రం తేవడానికి అత్యంత ఎక్కువ కొట్లాడి చచ్చిపోయింది నల్గొండ జిల్లా ప్రజలు కాదు? శ్రీకాంతాచారి నల్గొండ జిల్లా బిడ్డ కాదు? వేణుగోపాల్ రెడ్డి నల్గొండ జిల్లా బిడ్డ కాదు? ఏం మాట్లాడుతున్నారు? మీ మాటలతో వాళ్ళ ఆత్మలు ఏం కావాలి? ఎందుకన్నట్టు? వీళ్ళు వాళ్ళ చెప్పులు మోసిన విధవలే కదా. విజయవాడ నుంచి తీసుకుపోయి విజయవాడలో పెడుతుంటే, రాయలసీమలో పెడుతుంటే వాళ్ళ చెప్పులు మోసి వాళ్ళ బూట్లు నాకి పదవులు తెచ్చుకున్న వాళ్ళు కదా వీళ్ళు. వాళ్ళు మాట్లాడుతున్న వాళ్ళు. నల్గొండ జిల్లా వెనుకబడ్డ ప్రాంతం ముందుకు పోద్దా? ఏం ఆర్గ్యుమెంట్ చేస్తున్నారంటే ఇది? ఎవరిని మోసం చేస్తున్నారు? మా దగ్గర చెత్తనాయాలు ఉండేవాడు లీడర్లు, మంత్రులు. ఆనాడు ఆందోళన చెప్పులు మోసిరు, ఇవాళ వీని చెప్పులు మోస్తూ ఓ పనికిమాలిన ఆర్గ్యుమెంట్ ముందుకు తీసుకొచ్చి ఇవాళ ఇంకోటి ఏం జరిగింది తెలుసా బుచ్చయ్య గారు? 20% బొగ్గు బయట నుంచి తీసుకొచ్చి వాడాలి మీరు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఇంపోజ్ చేసింది. ఇదే గొప్పలు చెప్తున్న ఈ బీజేపీ నరేంద్ర మోడీ పెట్టిందేమో మేక్ ఇన్ ఇండియా, తెచ్చిన చట్టం 20% బొగ్గు బయట దేశాల నుంచి తెచ్చింది మాత్రమే కలపాలి అని పెట్టిండ్రు. దాన్ని వ్యతిరేకించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ. కల్పం, మా సింగరేణిదే వాడతాం మేము అని చెప్పి. నువ్వు ఆడనే కరెంట్ తయారు చేసినా ఇక్కడికి రావడానికి ట్రాన్స్మిషన్ లాస్ ఉంది కదా. కానీ ఇన్ని విషయాలు ఇంకా చెప్తాను, ఎప్పటికైనా మీరు మాట్లాడుతున్నారు. నేను ఇంకా విషయం చెప్తాను. ఇన్ని విషయాలు మీకు అనుకూలంగా ఉన్నప్పుడు, మీరు విచారణ జరుగుతున్నప్పుడు ఏది చేయండి అనే ధైర్యంగా దాన్ని ఎందుకు మీరు మాట్లాడట్లేదు? భవిష్యత్ విచారణ మీరే డిమాండ్ చేసినట్టు అసెంబ్లీలో. అవును, నేనే చెప్తున్నా, నేనే చేసినా మీ అందరి సాక్షిగా. మరి దాన్ని ఆహ్వానించాలి కదా మీరు. దాన్ని ఎందుకు ఆహ్వానించడం కదా మేము? ఎవరందరూ నేను కమిషన్ మేము వద్దని చెప్పలేదు. కేసీఆర్ మీద బురదలు ఎందుకోసమై అతన్ని నిందలే కన్ఫ్యూజ్ కావద్దు. ఇక్కడనే ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసే తప్పుడు రాతలు రాయిస్తున్నారు, రోజు దొంగ రాతలు. ఎదురుగా వచ్చి మాట్లాడే దమ్ము లేక వాళ్ళకి ఇష్టమైన పచ్చ మీడియాలో కేసీఆర్ పట్ల ఒక నిలువెల్ల ఈర్ష్య నింపుకున్న దొంగలతోని దొంగరాతలు రాపిస్తున్నారు. మేము కమిషన్ వ్యతిరేకించలేదే, కమిషన్ ఆహ్వానించినాం. కమిషన్ వేసి ఇప్పుడు 2 నెలలు 3 నెలలు దాటింది, వాళ్ళు ఛార్జ్ తీసుకొని 2 నెలలు దాటింది. మేము ఎప్పుడు వద్దనిలే, ఎప్పుడు మాట్లాడినా ఎప్పుడు చెప్పినాం. కమిషన్ ఆయన ఉద్దేశం ముందే చెప్పేసిన తర్వాత ఓహో ఈయన కూడా కేసీఆర్ వ్యతిరేకుల్లో ఒకటిగా ఉన్నాడు, వాళ్ళ వాదన ఏదైతుందో దాన్ని యాసిస్గా వినిపించిండు. మీరు చెప్పండి, ఒక యాంకర్గా, ఒక ఇంటర్వ్యూ చేస్తున్న ఒక సీనియర్ జర్నలిస్ట్గా మీరు చెప్పండి, ఒక విచారణాధికారి ఎవడైతే ఆయన నియమించిండో, ఏ ప్రభుత్వం అయితే నియమించిందో, ఆ పార్టీ పెద్దలు ఏం మాట్లాడిండో అదే అభిప్రాయాన్ని ఈయన కూడా విలేకరుల సమావేశంలో వ్యక్తీకరించిన తర్వాత ఇక ఆయన విచారణాధికారిగా ఎట్లా అంగీకరిస్తారండి? ఇంకోటి కూడా చెప్తాను మీకు. కేసీఆర్కే కాదు, మీరు కావచ్చు, మీ కెమెరామెన్ కావచ్చు, మీ మీద ఏదైనా విచారణ చేస్తున్నప్పుడు విచారణాధికారినే కాదు, కోర్టును కూడా నాకు ఈ కోర్టు మీద నమ్మకం లేదు, నాకు కేసును వేరే కాడికి పంపించండి అనే హక్కు ఉంటుంది మీకు ఎవరికైనా. ఆఫ్టర్ ఆల్ విచారణాధికారినా, ఈయనకేం న్యాయాధిపతి కాదు ఈ కేసులో, వేరే కాడ జస్టిసే కావచ్చు, దీంట్లో విచారణాధికారి మాత్రమే.
విచారణాధికారిగా ఉండి నువ్వు ఒకవైపు కొమ్ముగాసి వాళ్ళ అభిప్రాయాలు కరెక్టే, జరిగింది నిజమే, ఇక నేను ఎంత నష్టం జరిగిందో అంచనా వేస్తా, దాంట్లో భాగంగానే నేను నిన్న వీళ్ళని పిలిపించి ఎంత జరిగిందో లెక్కలు ఇచ్చిపోండి అని పిలిచిండు. దానికి ముందేమో రోతరాతలు రాపించిండ్రు ప్రధాన మీడియాలో, ప్రధాన శీర్షికల్లో. దానికి సపోర్ట్గా ఇద్దరు దొంగలు పిలిపించి లెక్కలు చెప్పండి మీరు, నేను ఫిక్స్ చేస్తా. ముందే మీరు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకొని విచారణ జరుపుతుంటే ఇంకా నిన్ను విచారణాధికారం నేను అంగీకరిస్తే ఏం పోతుంది ప్రజలకు మెసేజ్ రేపు? నేను కూడా చెప్పాలి కదా నీ లోపమేందో, నీ తప్పేందో, నువ్వు ఏ రకమైన అభిప్రాయంతో ఉన్నావో, నువ్వేం చెప్పినావో ప్రజలకు విడమని చెప్పాలి. ఏం చేసినా ఇంకా అది కూడా చెప్తున్నా. మేము మాట్లాడి మేము తప్పించుకో మేము నీకేం చెప్పని పోమని కూడా అనలే, మేము తలుపులు మూసేలే. ప్రతి విషయానికి మీరు ఏదైతే 4 విషయాలు చెప్పినో టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో, పీజీసీఎల్ లైన్ విషయంలో నిబంధనలు అతిక్రమించడమా, ఏం జరిగింది, నిబంధనల ప్రకారం అయిపోయిందా, లాభం జరిగిందా లేదా తెలంగాణకు, ఛత్తీస్గఢ్ ఒప్పందం విషయంలో లాభం జరిగిందా లేదా, విద్యుత్ సూపర్ క్రిటికల్ సబ్ క్రిటికల్ విషయంలో ఏం జరిగింది, ఎందుకు దామచర్లో పెట్టినాం, అన్ని విషయాలకు సమాధానం రాస్తూనే కేసీఆర్ గారు వినమ్రంగా నేను నా బాధ్యతగా నేను ఇవన్నీ కూడా వివరాలు ఇస్తున్నా, కానీ మీరు మాత్రం మీ పరిధి దాటినరు, మీరు ముందే మీ అభిప్రాయాలు వ్యక్తీకరించిండ్రు, మీరు ఒక ఒపీనియన్కు ఉన్నట్టుగా చెప్పినరు, నా మాట వినకముందే, నా ఆర్గ్యుమెంట్ వినకముందే, మీరు ఇచ్చిన సమయంలోనే నేను మీకు ఆన్సర్ ఇవ్వడానికి నేను రెడీ అవుతున్న టైంలో మీరు ముందే ఇది చెప్పడం ద్వారా మీరు పొరపాటు చేసిండ్రు. కాబట్టి మీరు విచారణాధికారిగా అర్హత కోల్పోయినరు. కాబట్టి తప్పుకోమను, ఆయన తప్పుకోమని తప్ప విచారణే వద్దు అని ఇంకోటి కూడా చెప్తాను మీకు. ఇక సందేహం ఉన్నది బయట, మీరు విషయం అది చెప్పండి సార్. మీరు చెప్పినాక నాకు క్వశ్చన్ అడుగుతా, మీరు ఇంకోటి చెప్తున్నది ఏమిటి? మేము వాస్తవానికి ఒక జడ్జిగా న్యాయంగా ఆయనకే తెలుసు, ఆయనతో ఈక్వల్గా ఉన్న ఇంకొక అధికారి ఇచ్చిన తీర్పు పైన ఆయనకు విచారణ చేసే అధికారం లేదు న్యాయంగా అని తెలుసు. మేము ఆ రోజు మాట్లాడుకున్నాం, ఇది అంగీకరించిన లేదు. ఈఆర్సీ అనుమతి లేకుండా ఛత్తీస్గఢ్కి వెళ్ళి కరెంటు తెచ్చుకునే ఒక అంశం కూడా చర్చనీయాంశం ఇప్పుడు ఉన్నది కదా. ఎంత తప్పుడు రాతలు రోతరాతలు నేను మాట ఉత్తానండి దీని కొరకు. ఎందుకంటే ఇవాళ మనం ఎంత పే చేసినామని రాసిందండి, ₹3.90 లెక్కన అన్నాడు కదా. 5.40కి 5.60-90కి వచ్చిందని రాసింది. మళ్ళీ ₹3.90. మనం అదే టైంకు ఎన్టీపీసీ సింహాద్రి సెకండ్ యూనిట్ నుంచి ₹4.30 తీసుకున్నాం. అదైనా ఈఆర్సీ నిర్ణయించిందే, ఇదైనా ఈఆర్సీ నిర్ణయించిందే, అదైనా ప్రభుత్వ రంగ సంస్థే, ఇదైనా ప్రభుత్వ సంస్థే. సింపుల్. ఎప్పుడైనా ప్రభుత్వ సంస్థలకి డైరెక్ట్గా ఈఆర్సీ నిర్ణయిస్తే తీసుకోవాల్సిందే మనం అనుకున్న హక్కును. దాంట్లో ఇంకా మీకు ఇంకో విషయం చెప్పాలి. అదే టైంలో జడ్జర్ నుంచి హర్యానా నుంచి వెళ్ళి ఎన్టీపీసీతో ఏదైతే కొంటున్నామో ₹17 యూనిట్, కూడంకల్ నుంచి ఏదైతే కొంటున్నామో అది ₹11 యూనిట్. ఇవి బోను. ప్రతిరోజు సాయంత్రం పూట ఎక్స్చేంజ్లో కొంటాం, ప్రతి రాష్ట్రం కొంటాం, ఎవరైనా కొంటారు, వీళ్ళు కూడా కొంటున్నారు, వీళ్ళు కూడా ప్రతిరోజు ఎక్స్చేంజ్ నుంచి కొంటారు. అది ఒక్కొక్కసారి ₹5, ₹10, ₹15, ₹20 కూడా కొంటారు. చాలా రాష్ట్రాలు కొంటారు. ఆ పీక్ అవర్స్ అంటాం, సాయంత్రం 6 నుంచి 10 వరకు, పొద్దున 5 నుంచి 9 వరకు పీక్ అవర్స్ అంటారు మొత్తం ప్రపంచవ్యాప్తంగా. ఆ టైంలో మీకు ఉండబడిన అన్నింటినీ వాడతారు. లైట్లు, ఫ్యాన్లు, ఏసీలు, టీవీలు, ఫ్రిడ్జ్లు, ఇంకా ఇంట్లో మహిళలు వంటకు ఉపయోగించేవి, అవి మిక్సర్లు ఏంటో అవన్నీ కూడా. కాబట్టి ఆ టైంలో ఎక్కువ డిమాండ్ ఉంటుంది. అప్పుడు పర్టికులర్గా కొంటారు, ఆ గంటల వరకు కొంటారు, అన్ని రాష్ట్రాలు కూడా కొంటుంటారు. ఇది సరిపోను వాళ్ళే అది కొనరు. కానీ ఇది మొత్తం ఇదే పెట్టుకోరు. ఎందుకంటే పొద్దున్న దానికి అవసరం లేని దానికి కొనుక్కుంటే దీనికి మినిమం ఛార్జెస్ పే చేయాల్సి వస్తుంది. కాబట్టి అది కొనకుండా డే టైం అవసరం ఎంతైతే ఉంటుందో పూర్తిగా దానికేమో లాంగ్ టర్మ్ ఒప్పందాలు చేసుకుంటారు దేశమంతటా, అన్ని రాష్ట్రాలు కూడా. ఆ సాయంత్రం పూటది కొన్ని గంటలకి అవసరం ఉంది ఏదైతే ఉంటుందో అది 24 గంటల ముందు బుక్ చేసి ఎక్స్చేంజ్ నుంచి కొనుక్కుంటారు ఎవరైనా సరే. దానికి ఎక్కువ ధర పెట్టి కొనాల్సి వస్తుంది, కొంటుంటారు. ఈ ధరలలో ఫ్లక్చుయేషన్ ఉంటుంది ఎప్పుడు కూడా. వీళ్ళు చెప్తున్న దాని ప్రకారమే ఇప్పుడు వాళ్ళకు థియరీ చెప్పింది ఏమని, మీరు ఛత్తీస్గఢ్ నుంచి వెళ్ళి అగ్రిమెంట్ చేసుకున్నారు, కానీ వాళ్ళు మీకు అనుకున్నంత సప్లై చేయలేదు, 1000 మెగావాట్లు చేయలేదు. అవును, మీకు రోజుకు ఒక రోజు 700, ఓ రోజు 800, ఓ రోజు 500, ఓ రోజు 300 యూనిట్లే ఇచ్చిండ్రు, మెగావాట్లే ఇచ్చిండ్రు. దానివల్ల మీరు ఇంకో బయట కొన్నారు. ఆ టైంకు బయట కొన్నారు, ఓపెన్ మార్కెట్లో కొన్నారు, ధర ఎక్కువ ఇచ్చిండ్రు, దానికి ధర ఎక్కువ పెట్టిండ్రు అనేది అయితే చెప్పిండ్రో 100% ఇది నిజం. దీని మీద మీకు కరెంట్ చెప్తా.
ఇప్పుడు ఇలా ఇచ్చిన లెక్క ఏమి ఓ ఇచ్చారు? వాళ్ళ క్వశ్చన్ మీరు అంగీకరించారు. నేనేం చెప్తున్నా, దానికే చెప్తున్నా, ఓకే. దానివల్ల ఎంత లాభం అయింది మనకు అని. నష్టమని వాళ్ళు చెప్తే లాభం అని మీరు అంటారు. చెప్తున్నా బట్టర్ మీరు ఏమని చెప్పారు? మీరు 17,000 మిలియన్ యూనిట్లు వాడినారు. మీరు 17,000 మిలియన్ యూనిట్లు వాడి 7,000 కోట్ల రూపాయలు చెల్లించారు మీరు అని చెప్పారు కదా. అదే 17,000 ఏంది ఇది? మనం అగ్రిమెంట్ చేసుకోవడం వల్ల వచ్చింది కదా. పీజీసీఎల్ లైన్ తీసుకొని అక్కడి నుంచి ఛత్తీస్గఢ్తో అగ్రిమెంట్ చేసుకోవడం వల్ల వచ్చిన కరెంట్ ఇది. దీనికి 17,000 మిలియన్ యూనిట్లకు 7,000 కోట్ల రూపాయలు కట్టినాం. కానీ అదే అగ్రిమెంట్ లేకపోతే, ఆ పవర్ వాళ్ళు ఇచ్చుండకపోతే, దీన్ని కూడా ఓపెన్ మార్కెట్లో కొంటే 17,000 కోట్ల రూపాయలు అయ్యింది. అంటే ఏంది? 10,000 కోట్లు మిగిలిందని చెప్తారు మీరు. మిగిలిన నేను చెప్పడం ఎందుకు? వాస్తవం వాళ్ళు చెప్పిండ్రు, నేను చెప్పలే. రాకపోవడం వల్ల నష్టం జరిగిందని నువ్వే అంటున్నావు. ఏంది? మీకు ఇస్తానన్నంత వాడు ఇవ్వలేదు కాబట్టి మీకు నష్టం జరిగింది, మన రాష్ట్రానికి ఎక్కువ ధర పెట్టి కొన్నారు మీరు బయట అని చెప్పి. ఎంత ఇవ్వలేదో అంత బయట కొన్నాము, నిజమే. మరి ఇచ్చింది తీసుకున్నామనంటే అగ్రిమెంట్ ఉండబట్టే కదా. అయినప్పుడు అగ్రిమెంట్లో తప్పే ఉందిగా. 17,000 కోట్లు ఇచ్చేది ఉండే, కట్టేది ఉండే ఈ కరెంట్కి, 7,000 కోట్లే కట్టినాం, 10,000 కోట్లు మిగిలే కదా మన రాష్ట్రానికి. సింపుల్ లెక్క. మీ దగ్గర ఇంకొక గంట సేపు కూర్చుంటే కనుక మొత్తం విద్యుత్ రంగంలో కేసీఆర్ చేసిన అప్పు ఏమీ లేనే లేదు. ఒక్క అక్షరం కూడా ఒక్క రూపాయి కూడా నష్టం జరగలే. 1,000 కోట్ల మిగులొచ్చింది. 1,000 కోట్ల మిగులొచ్చింది ఈ పనుల వల్ల. బాధ్యత లేని వాళ్ళు, రాష్ట్రం పట్ల సోయి లేని వాళ్ళు, ప్రజల పట్ల సోయి లేని వాళ్ళు, తెలంగాణ కొరకు మనం కొట్లాడుతుంటే పోయి వాళ్ళ సంకన చేరి తుపాకులు పట్టుకొని తిరిగిన వాళ్ళు, తెలంగాణ ద్రోహులు ఇవాళ అధికారంలోకి వచ్చి నోటుకు వచ్చినట్టు వాగుడు, తప్పుడు నాయలం పట్టుకొని తప్పుడు రాతలు రాయిస్తున్నారు. దొంగ లీకేజీలు ఇచ్చి ఆధారం లేకుండా రాస్తున్నారు. వాస్తవానికి రాసినోనికి కమిషన్ నోటీస్ ఇవ్వాలి. మీరు ఏ ఆధారంతో 6,000 కోట్లు నష్టం జరిగిందని చెప్పి రాసినరు, నాకు సమర్పించండి, నేను ఇక్కడ విచారణ చేస్తున్న సమయంలో మీద వచ్చింది అని చెప్పి నిజంగా నోటీస్ ఇవ్వాలి ఆయన. ఇఫ్ సో సిన్సియర్ విచారణ అధికారిగా మీరు తప్పకుండా చేయాలి ఆ పని. మీరు లీగల్ ఫైట్ ఇప్పుడు గారు ఇంకా కంప్లీట్ చేస్తాను నేను. ఒక్కొక్క చోట ఎంత లాభం జరిగిందనే దానికి. ఇవాళ నార్త్ గ్రిడ్ నుంచి మనం పర్మిషన్ తీసుకొని మనం హక్కులు కొనుక్కున్నాం కాబట్టే, దాంతోపాటు ఇంకొకటి కూడా కంప్లీట్ అయింది కాబట్టే ధరలు తగ్గుతూ వచ్చినాయి. ఎందుకు మీరు 17 రూపాయలకు అగ్రిమెంట్ చేసుకుంది వాళ్ళే, 17 రూపాయలకు అగ్రిమెంట్ చేసింది వాళ్ళే. మీకు ఇంకొక నిజం కూడా చెప్తాం, మీ ప్రేక్షకుల ద్వారా పోవాలి బాగా. అసలు రాని పవర్కి, అసలు లేని ప్లాంట్కి 10,000 కోట్ల రూపాయలు చెల్లించిన వీళ్ళు ఎవరు? గత ప్రభుత్వాలు. ఇప్పుడు ఈ దొంగలు వెళ్తున్న పార్టీల ప్రభుత్వాలు ఇద్దరు ఉన్నారు కదా. ఇప్పుడు ఇలా తెలుగుదేశం వాడు, కాంగ్రెస్ వాడు, వీళ్ళిద్దరు భాషలే కదా మనం ఏలింది తెలంగాణను. ఉమ్మడి రాష్ట్రంలో మీరు అనేది, ఉమ్మడి రాష్ట్రంలో మీకు చెప్తా. గ్యాస్ ఆధారిత పరిశ్రమ వీటి ద్వారా, ప్లాంట్ల ద్వారా కరెంట్ ఇస్తాం మేమని చెప్పి అగ్రిమెంట్ చేసుకున్నాయండి గత ప్రభుత్వం. శంకరపల్లి ఒక శంకరపల్లి కాదు, కృష్ణపట్నము, ఎవరిది, జీవికేది, స్పెక్ట్రమ్ది, ల్యాంకోది, వీళ్ళ కంపెనీల నుంచి వాళ్ళు మేము గ్యాస్ ఆధారిత పరిశ్రమ నెలకొల్పుతామని, గ్యాస్ ఆధారిత ప్లాంట్ పెడతామని, దాన్ని మీరు ప్రభుత్వం తీసుకోవాలని అగ్రిమెంట్ చేసుకున్నారు. ఎంత దుర్మార్గమైన అగ్రిమెంట్ అంటే, వాస్తవానికి మేము విచారణ చేసి పంపిస్తే వాళ్ళందరినీ జైలు పంపాలి. అప్పుడు ఎందుకు పంపలే మరి చెప్తా. రాజకీయ కక్షల్లాగా ఉండకూడదు. సమైక్య ఆంధ్రప్రదేశ్లో జరిగిపోయిన చీకటి ఘట్టాలు ఇక ఎందుకు వాటి జోలికి? మన పని మనం బాగు చేసుకొని పోవడం, పొలం దున్నుకొని వదిలిపెట్టి కొట్లాటకి ఎందుకు? ఏర్పడ్డం, వ్యవసాయం చేసుకోవాలి, ఇల్లు సాగు చేసుకోవాలి. ఇక వాంతుని పోయి పంచాయతీ పెట్టుకుని నువ్వు ఇది ఖరాబ్ చేసినావు, అది ఖరాబ్ చేసినావు అంటే మన టైం పోతుంది, మనం ఫెయిల్ అవుతాం తెచ్చుకున్న రాష్ట్రం అని చెప్పి వాటి జోలి పోకుండా, ఈ కక్ష జోలి పోకుండా. అయితే మీకు చెప్తే ఇంకా క్లియర్గా, ఇప్పటికీ 10,000 కోట్లు చెల్లించడం ఏంది? ఇంకా మీ చూడు దుర్మార్గం. అసలు ప్లాంట్ పెట్టలేదు. న్యాయంగా ఈ అగ్రిమెంట్లో ఎట్లుంటుందంటే, ప్లాంట్లు పెట్టకముందే అగ్రిమెంట్ చేసుకుంటారు. ఎవరైనా అడ్వాన్స్గా చేసుకుంటారు. మన అంచనాలు వేసుకొని మనకి ఇంత కరెంట్ అవసరం ఉంటుంది, ఈ ఏడాదికి, వచ్చే ఏడాదికి ఇంత, పై ఏడాదికి ఇంత అవసరం పడుతుంది అంచనా వేసి చేసుకుంటారు. తప్పేం లేదు. చేసుకుంటే ఎప్పటి నుంచి పడుతుంది నీ మీద ఖర్చు పడాలంటే, నీ అగ్రిమెంట్లో మీ ప్లాంట్ పూర్తయి ఉత్పత్తి ప్రారంభమైన రోజు నుంచి మీరు మాకు ఇప్పుడైతే లెటర్ ఇస్తారో మేము రెడీగా ఉన్నాం మీకు సప్లై చేయడానికి అని, ఆ రోజు నుంచి తీసుకుంటేనే మేము లేదు తీసుకున్నంత పడుతుంది. తీసుకోకపోయినా మినిమం ఇంత కట్టాలి అని చెప్పి అగ్రిమెంట్లు చేస్తారండి ఎక్కడన్నా దేశంలో, ప్రపంచం మొత్తంలో. కానీ ఈ దుర్మార్గులు అసలు
పవర్ సప్లైతో సంబంధం లేకుండా అగ్రిమెంట్ చేసుకున్న రోజు నుంచి పైసలు ఇస్తామని చెప్పి అగ్రిమెంట్లు ఎంటర్ అయ్యండి. దాంతో 10,000 కోట్ల రూపాయల పైన వాళ్ళకి కట్టినాము. ఇప్పుడు ఇంకా 7,000 కోట్ల రూపాయలు రావాలని సుప్రీంకోర్టులో కేసులు వేసి ఇప్పుడు వీళ్ళు నలుగురు. మీరు ఇంకా దీని మీద మీకు ఆసక్తి ఉంటే ఇంకొకసారి సపరేట్ డిబేట్ కూడా పెడదాం. మొత్తం విత్ పేపర్స్ కూర్చుందాం. మొత్తం తెలంగాణ ప్రజల ముందట, ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందట ఎవడు దొంగలో నిలబెడదాం. ఇది మీరు నాకు టైం ఇవ్వాలి. షూర్, డెఫినెట్గా దీని మీద మాట్లాడదాం. అయిపోయిన తర్వాత డెఫినెట్గా మాట్లాడదాం దీని మీద. డెఫినెట్గా ఇది ఒక వైపు. ఆ టైంలో నీకు అందుబాటులో లేక 17 రూపాయలు 10 రూపాయలు కూడా పెట్టుకుంటున్న టైంలో 3.90కో 4 రూపాయలకో వస్తుందని మనకు విశ్వాసం ఉన్నప్పుడు దాంట్లో అగ్రిమెంట్ చేసి తప్పట్లయితుందండి. మీరు ఏమంటారు? ఒకవైపు అగ్రిమెంట్ చేయడం మీ వాదనలో పస లేదు అని చెప్పడానికి నేను చెప్తుంది ఏంది, ఒకటేమో మీరు అసలు ఎంటర్ కావడమే తప్పు అగ్రిమెంట్లు అన్నారు కదా. రెండవదేమో మీ అగ్రిమెంట్ ప్రకారం వాడు ఇవ్వాల్సినంత కరెంట్ ఇవ్వలేదు కాబట్టి మీరు బయట ఇంత కొన్నారు కాబట్టి ఇంత నష్టమైంది బయట ఓపెన్లో కొంటే అని అన్నారు కదా. ఇది రెండో వాదన కదా. నేనేమంటున్నా, నీ రెండో వాదనకి నేను సిద్ధంగా ఉన్నా, నా మొదటి వాదనకి సిద్ధంగా ఉన్నా. మొదటిది అగ్రిమెంటే లేకపోతే ఇక వాడు కరెంట్ ఇచ్చే సమస్య లేదు. వినరి, కరెంటే ఇవ్వకపోతే మీరు ఆ డిఫరెన్స్ అమౌంట్ ఏదైతే మనం ప్రైవేట్లో కొన్నాం ఓపెన్ మార్కెట్లో అంటున్నామో ఇది కూడా కొనాల్సి వచ్చేది కదా. ఈ 7,000 కూడా, ఈ 17,000 మిలియన్ యూనిట్లు కూడా ఓపెన్ మార్కెట్లో కొనాల్సిన పరిస్థితి కదా మనతో అగ్రిమెంట్ లేకపోతే. లేదంటే చీకట్ల మంట పెట్టాలన్నా తెలంగాణ, హైదరాబాద్లో పవర్ కట్ చేయాలన్నా, రైతులకు పవర్ కట్ చేయాలన్నా, పారిశ్రామికవేత్తలకు హాలిడే ఇవ్వాలన్నా, ఏంది మీ ఉద్దేశం? లేదు, ఇవాళ అందరికీ 24 గంటలు ఇవ్వాల్సిందే అన్నప్పుడు ఈ 17,000 మిలియన్ యూనిట్లు కూడా అవసరమైంది కదా. మరి ఈ 17,000 మిలియన్లు కూడా మీ ప్రకారం నేను దాంట్లో అగ్రిమెంటే కాకూడదు, నేను చేసిన తప్పు అనుకుంటే మరి ఈ 17,000 మిలియన్లు కూడా ఓపెన్ మార్కెట్లో మార్గం లేదా? అట్లా ఇంతకన్నా తక్కువ వచ్చే మార్గం లేదా? ఉందా? నేను చెప్తున్నా. ఆ రోజుకు ₹3.90 కంటే మన పక్క రాష్ట్రం ఏదైనా ₹3.89 మీరు కొన్నట్టు నిరూపించినా నేను రాజకీయాల నుంచి తప్పుకుంటాను. మీరేం చేస్తారు? ఒప్పుకోవాలి. ఇది మాట్లాడుతున్నవాడు ₹3.90 కాకుండా ₹3.89 ఎవడైనా అగ్రిమెంట్ చేసుకున్న పక్క రాష్ట్రాలలో మీరు తెస్తే నేను రాజకీయాల నుంచి తప్పు. చూద్దాం, ఇంటర్వ్యూ ఇంకోటి చెప్తున్నా. దీని మీద మీకు ఇంకోటి కూడా చెప్తున్నా. అదే టైంలో మీకు ఇప్పుడు నేను చెప్పిన అదే టైంలో మీకు డేట్లతో సహా చూపిస్తాను. ఎన్టీపీసీ సింహాద్రిలో ఫేజ్ 2 కట్టింది. దాంట్లో కూడా మనకు హక్కు వచ్చింది, దాంట్లో కూడా మనకు కొనాల్సి కంపల్సరీ మన షేర్ వచ్చింది. దానికి ఎంత తెలుసా? ₹4.30. దానికి కూడా మళ్ళీ ఈ వీలింగ్ ఛార్జెస్ ఇవన్నీ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఎక్కడనైనా ఉంటుంది ఇది. ఈ దేశంలో ఎక్కడైనా ఒక కానించి ఇంకొక కాడికి కరెంటు పోవాలి అని అంటే వీలింగ్ ఛార్జెస్ కంపల్సరీ కట్టి తీరాలి. పీజీసీఎల్కి ఎవడైనా కట్టాలి. ఇప్పుడు కూడా కడుతున్నారు కదా మరి వీళ్ళు కూడా. అంటే ముందు ఎందుకని ఉందో లేదో తెలియదు. ఇప్పుడు పిల్ల పుట్టక ముందే కుల్ల కుట్టినట్లు ఎందుకని ఉండాలి. తప్పకుండా తెలంగాణలో భారతదేశంలో ఎక్కడైనా విద్యుత్ శిక్షణ ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే పవర్ ప్లాంట్ ఏ టైం పూర్తవుతుంది, లైన్ ఎప్పుడు పూర్తవుతుంది, దాని ప్రకారం అడ్వాన్సే ఉండాలి. మీరు ఇంకా మీకు చెప్తున్నా, మీరు రేపు సాయంత్రం ఏది ఓపెన్ మార్కెట్లో కూడా మీకు ఎక్స్చేంజ్లో కొనాలన్నా రేపు సాయంత్రం 6 గంటలకు కావాలంటే మీరు ఇవాళ సాయంత్రం 6 గంటల లోపే బుక్ చేసుకోవాలి. భారతదేశంలో స్లాట్ బుక్ చేయాలి కంపల్సరీ. అమౌంట్ కూడా ఇవ్వాలి. అమౌంట్ కూడా ఎల్సీ ఓపెన్ చేయాలి, ఎల్సీ ఇవ్వాలి, బ్యాంక్ ఎల్సీ ఇవ్వాలి, బుక్ చేసుకోవాలి. రేపు సాయంత్రం 6 గంటలకు మీకు 500 మెగావాట్లు అవసరమైందనుకో, ఇవాళ 6 గంటల లోపే ఒక్క నిమిషం ఆలస్యమైనా బుక్ కాదు, మళ్ళీ తీసుకోదు అది కాదు. మీ చీకట్లు మీ బతుకు. 6 గంటల నుంచి 7 గంటలకు 500, 7 గంటల నుంచి 800కు 700, 8 నుంచి 9కి 1000 మెగావాట్లు మీకు అవసరం ఉంటే ఇట్లా కూడా బుక్ చేసుకోవచ్చు. కానీ మీకు ఏ నిమిషానికి కావాలనో దానికంటే 24 గంటల ముందట చేయాలి. 24 అవర్స్ ముందే బుక్ చేయాలి. చేస్తేనే, లేకపోతే నీకు ఇయ్యరు. అది కూడా చెప్తాను మీకు. ఇంకా మనకు సదరన్ గ్రిడ్ నుంచి ఇస్తారు ఎస్ఎల్డిసి, సదరన్ లోడ్ డిస్పాచ్ సెంటర్ అని చెప్పి బెంగళూరులో ఉంటుంది. ఈ మన 4-5 రాష్ట్రాలకి. మిగతాది నేషనల్ లోడ్ డిస్పాచ్ సెంటర్ ఢిల్లీలో ఉంటుంది. ఇక్కడ వాళ్ళు అక్కడ బుక్ చేసుకుంటారు. ఇప్పుడు ఇక్కడ 5 రాష్ట్రాలు ఉన్నాయి. ఒకవేళ మనం అందరం 500 కావాలని బుక్ చేసుకున్నాం అనుకుందాం, అందరం టైంకే బుక్ చేసుకున్నాం. అక్కడ వాళ్ళ కాడ ఈ అమ్మేటోళ్ళు కూడా బుక్ చేసుకుంటారు. మా కాడ పలానా టైం నుంచి పలానా టైంకు నా కాడ ఒక 500 ఉంది, నా కాడ 200 ఉంది, నా కాడ 300 ఉంది అని చెప్పి వాళ్ళ బుక్ చేసుకుంటారు. బేరం చేసినట్లు ఇది. ఇప్పుడు షేర్ మార్కెట్ అంటామా, సేమ్ ఇది కూడా అట్లే ఉంటుంది. విద్యుత్ కొనడం అనేది ప్రతిరోజు సాయంత్రం కొనేది అట్లే ఉంటుంది. భారతదేశం కేంద్రం తెచ్చిన చట్టం, అది మనది కాదు. అది కేంద్రం కంట్రోల్, మనది కూడా కాదు. అయితే
మనం 2500 అడిగినాం అనుకోండి, 2500 ఉంటేనేమో అందరికీ 500 ఇస్తాడు. వాళ్ళు ఏ ధరకైతే ఇస్తామని చెప్తారో, ఏ ధర అయితే వాళ్ళది నిర్ణయించి ఉంటుందో, ప్రతి ప్లాంట్కి ఒక ధర నిర్ణయించి ఉంటుంది ఈఆర్సీ నుంచి. ఆ ధర ప్రకారం అందరికీ పనిచేస్తాడు. ధర కూడా వాళ్ళే నిర్ణయిస్తారు, మన ధర కూడా వాళ్ళే చెప్పి ఆ అమౌంట్ గుంజేసుకుంటారు నీ బ్యాంకులో నుంచి వెళ్ళి. దానికి ఏమో ఇద్దరు పెట్టుడు ఏది ఉండదు. పైసలు ఇవ్వు, కరెంటు పంపి, రెండు వాళ్ళే చేస్తారు. మన బ్యాంక్ పైసలు కట్ చేసి వానికి పంపిస్తారు, మన ఆ ఉత్పత్తి మనకు పంపిస్తారు. అంతా అన్నీ ఉంటుంది, అంత కట్క. ఒకవేళ ఆడ 2000 ఉందనుకోండి, మనిషికి 100 తగ్గించిస్తారు, రేషియోలో ఇస్తారు. ఒకవేళ నువ్వు 1000 తమిళనాడు 500 అడిగిండు అనుకో, ఆడ లేదు, సగమే ఉంది, నీకు 500 మనకు 250. ఇంత పారదర్శకంగా ఉంటుంది ఇక్కడ. ఎక్కడ ఒక పైసా అవినీతి తేడాలు ఇప్పుడు వాడు చేస్తానన్నా సాధ్యం కాదు. ఇవన్నీ తెలియక, సిస్టమ్స్ తెలియక కేసీఆర్ను ఫెయిల్ చేయాలి, కేసీఆర్ మీద బదనం పడేసి ప్రజలు ఒక అనుమానం రెక్కెత్తించాలి. ఓహో 24 గంటలు కరెంట్ ఇచ్చిందంటే తిన్నాడు మనది అని అనుకోవాలి ప్రజలు. ఒక దుర్మార్గమైన ఆలోచనతో ఈ తప్పుడు ప్రచారం. ఓకే, మీరు చాలా జాగ్రత్తగా పాయింట్ టు పాయింట్ ఒక క్వశ్చన్కు ఆన్సర్ను చాలా ఉదాహరణలు జోడించి చిటాన చివరికి మొత్తం ఆర్గ్యుమెంట్లో మీరు ఏం తెలిసినట్టే దీంట్లో ఇంటర్వ్యూలో దగ్గర గంట అయింది మనం మాట్లాడబట్టి. విద్యుత్ రంగంలో కేసీఆర్ ఏ పొరపాటు చేయలేదు. పొరపాటు చేయడం కాదు, అద్భుతమైన విజయాలు సాధించి తెలంగాణ రాష్ట్రానికి భారతదేశంలో అత్యద్భుతమైన పేరు తీసుకొచ్చి దాని ద్వారానే 50,000 పరిశ్రమలు ఇక్కడికి వచ్చేటట్టుగా ఆహ్వానించి 20 లక్షల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా వ్యవసాయ రంగానికి కావచ్చు, ఇతర వ్యాపార సంస్థలలో కావచ్చు, కుటీర పరిశ్రమలో కావచ్చు, ఇంకొక 20-25 లక్షల మందికి పని కల్పించాడు కేసీఆర్. ఇది కేసీఆర్ సాధించిన విజయం. విద్యుత్ రంగం ఎందుకు చెప్తున్నానంటే, విద్యుత్ అనేది ఇలా మనిషి శరీరంలో భాగమైంది. విద్యుత్ అనేది మనిషికి ఒక శ్వాసలాగా. విద్యుత్ అనేది మంచి దూపైనప్పుడు మంచి లాగడం ఎంత అవసరమైందో, బ్రతకడానికి ప్రతి క్షణం శ్వాస ఎంత అవసరమైందో విద్యుత్ కూడా అంత అవసరమైంది. ఇవాళ భారతదేశంలో తెలంగాణ నెంబర్ 1 అయిందంటే, ఒకనాడు తెలంగాణ వచ్చినాడు 1,12,000 తలసరి ఆదాయం ఉన్న తెలంగాణ 10 ఏళ్లలోనే 3,10,000 వచ్చిందంటే 7 లక్షల కోట్ల అప్పు కూడా అది కేసీఆర్ సాధించిన విజయం. అప్పు అనేది తలసరి ఆదాయంలోకి రాదు, అది కూడా తెలుసుకోవాలి. ఈ చెత్తనాయలు చెత్త మాటలు మాట్లాడుతున్నారు. అప్పు తలసరి ఆదాయంలోకి రాదు. తలసరి ఆదాయం అనేది మొత్తం ఈ రాష్ట్రం ఉత్పత్తి, అప్పులు వేరు. తలసరి ఆదాయం అనేది మొత్తం ఈ రాష్ట్రం ఈ సంవత్సరం సాధించిన ఉత్పత్తిని, ఆ ఉత్పత్తి విలువ ప్రజల సంఖ్యతో పోలిస్తే వచ్చేది తలసరి ఆదాయం. అది అప్పును తెచ్చి ఆదాయంలో కలపరండి. ఇటువంటి ఈ అజ్ఞానులు మాట్లాడి ప్రజలు కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అప్పుకు తలసరి ఆదాయానికి సంబంధం ఉండదు. తలసరి ఆదాయము అనంటే ఈ సంవత్సరం మీరు ఇందులో ఉన్నోళ్ళందరూ కలిసి చేసిన పని వల్ల మీ సంస్థకు వచ్చిన ఆదాయం ఏదైతే ఉంటుందో ఇది ఆ తలసరి ఆదాయం అవుతుంది. కానీ అట్లా కానీ అప్పు తెచ్చి గడిచిన 10 ఏళ్ల కాలంలో సార్ ఒక మాట, బహుశా నేను అనుకోండి తెలంగాణ ఉద్యమం నుంచి రావడం, పైగా మీరు వామపక్షాల నుంచి వచ్చిన కారణమే కావచ్చు, ఒక ఇష్యూని తీసుకొని దాని ఆన్సర్ ఎస్టాబ్లిష్ చేయడంలో కనబడుతూనే ఉంది. బహుశా గంట ఇంటర్వ్యూలో చూసే ప్రేక్షకులు నిజాలు వాళ్ళు తేల్చుకుంటారు. వాస్తవం అనేది ఆగదు, ఒక సెకండ్ కూడా ఆగదు. ఇప్పుడు నిజం నిప్పు లాంటిది, అది దాగదు. అంతే, అబద్ధం తొందరగా ఊరేగుతుంది, నిజం నెమ్మదిగా బయటకు. డెఫినెట్గా నిజమే, స్థిరంగా నిలబడి నిజమే, అందులో సందేహం లేదు. కాబట్టి మిమ్మల్ని పిలిచి వీళ్ళు ఎన్ని చిల్లర ప్రయత్నాలు చేసినా కేసీఆర్ నిజం, కేసీఆర్ వాస్తవం, కేసీఆర్ మల్లెపువ్వులాగా ఉంటాడు, అదే స్థిరంగా నిలబడిపోతుంది తెలంగాణ. చూద్దాం అది ఏం తెలియదు. ఇప్పుడు వీళ్ళు చల్లుతున్న బురద, మీకు పిలుపు వచ్చిందా విచారణకు? రాలే. మిమ్మల్ని ఎందుకు పిలవలేదు? నాకు ఆయన అడుగు, నన్ను ఆయన అడగల స్పష్టం కూడా నన్ను అడిగితే విచిత్రం ఇది. మిమ్మల్ని ఎందుకు పిలవలేదు? నాకే నన్నెందుకు విలువలేదు, నిన్నెందుకు విలువలేదు అని ఆయన నిర్ణయిస్తాడు. బుచ్చేని పిలుస్తాడా, జయశెట్టి పిలుస్తాడా, కెమెరామెన్ పిలుస్తాడా, ఎవరు పిలుస్తాడా అనేది ఆయన నిర్ణయం, మనది కాదు కదా. ఏమిటో మరి ఎందుకు విలువలేదు తర్వాత ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎందుకు విలువలేదంటే, నేను అనుకుంటుంది ఏంటంటే ఈ ఛత్తీస్గఢ్ ఒప్పందం నాడు నేను లేను, బహుశా ఇది కారణం. అందుకే ఉండొచ్చు. ఇక్కడ ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ నుంచి మీరు ఒక్కరే గెలవడం వచ్చా అంటే, ఆ జిల్లాలో రాజకీయం చాలా కాంగ్రెస్ నాయకులు కాకలు తీరి ఉన్నారు. వాళ్ళని తట్టుకొని ఎట్లా ఏం మ్యాజిక్ ఏం చేసింది మీరు? ఏం లేదు, ప్రజల్లో నిలబడి పనిచేయగలగటం, వాళ్ళకి సమూజిగా పనిచేయగలగటం, ప్రజలకు ధైర్యం ఇవ్వగలగటం, విశ్వాసం ఇవ్వగలగటం, పని విధానం, అవి నిలబెట్టినాయి నన్ను. అంతే, అంత మించి ఏముంటుంది దాంట్లో? లాజిక్లు ఏమైనా ఉంటాయి, జిమ్మిక్లు ఏమైనా ఉంటాయి, అందులో ఏముంటాయి? ఏమి ఉండవు కదా మన చేతిలో. ఒకే ఒక్కరు మీరు, నేనేం కాదు, చాలా పార్టీలు చాలా సందర్భాల్లో జరిగినాయి అట్లా. ఒకప్పుడు ఒక్క జాన్ రెడ్డి గారు గెలిచిండ్రు, ఒకసారి ఒక్కటి దామరెడ్డి గారు గెలిచిండ్రు ఆ జిల్లాలో ప్రతిపక్షం నుంచి. ఆ జిల్లా గతంలో కూడా చరిత్ర ఉంది.
కానీ అన్ని 12 సీట్లు ఒకటే పార్టీ అయింది మాత్రం మేమున్న నాడైంది మొదటిసారి హిస్టరీలో. ఇప్పుడు 11 సీట్లు గెలుచుకోవడం అనేది కాంగ్రెస్ చరిత్రలో ఇదే మొదటిసారి అయింది. మీరు బీఆర్ఎస్ నుంచి మీరు ఉన్నారు అక్కడ. కానీ చంద్రబాబు నాయుడు తెలంగాణలో మళ్ళీ పార్టీని రివైవ్ చేయబోతున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నది. వాళ్ళు చాలా ఉత్సాహంగా కూడా ఉన్నారు. ఎందుకంటే ఆనాడు టీఆర్ఎస్, ఇవాళ బీఆర్ఎస్ తెలుగుదేశం పార్టీని లేకుండా చేసింది. మేము రాబోతున్నాం, 10-15 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నారని తెలుగుదేశం నాయకులు చాలా ధైర్యంగా చెప్తున్నారు సార్. వాస్తవానికి తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు కొత్త ఏడుపు ఏదో వస్తుందని నేను అనుకోవడం లేదు. ఆల్రెడీ ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ రూపంలో ఉన్నది కూడా తెలుగుదేశమే. ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తుంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రూపంలో ఉన్న తెలుగుదేశం. అందులో సందేహం ఏమీ లేదు. ఆయన సహచరుడు అని నేను చెప్పుకున్నాడు. మొదలేమో ఆయన గురువు అని చెప్పుకున్నాడు అంతకుముందు. మొన్న ఈ మధ్యన ఎవరు అడిగితే నేను కోపానికి వచ్చాయి, నేను ఆయన సహచరుణ్ణి అన్నాడు. ఎందుకంటే నేను బడే బాయ్ అందామంటేనే ఆల్రెడీ బడే బాయ్ ప్లేస్ ఇంకొక ఆయనకి ఇచ్చిండు, అక్కడ మోడీ గారికి ఇచ్చిండు. బట్ ఇక్కడ ఉన్నది ఆయన సహచరుడైనా ఆయన శిష్యుడైనా ఆయన ఉన్నది మాట్లాడితే కోపం ఉంటావు గమ్మజిస్తుంది. నేను ఇప్పుడు కోపంగా చెప్పిన ముచ్చట కూలుగానే చెప్పిన కదా. గతంలో కూడా చాలా వెటకారంగా మాట్లాడారు. ముఖ్యమంత్రి అయిన ప్రజల మెప్పు పొందిన నాయకుడు కదా. ప్రజల మెప్పు ముఖ్యమంత్రిగా పొందలే, ఎమ్మెల్యేగా పొందిండు. ముఖ్యమంత్రిగా చేసింది అధిష్టానం. ఆయనే చెప్పిండు, నేననలే. ఆయనే అన్నాడు. సోనియమ్మ దయతోనైనా రాహుల్ ఉన్న దయతోనైనా అని ఆయన అన్నాడు, నేను అనలే. దాన్ని నన్ను పట్టుకొని సెట్ అయ్యారేంటండి మీరు? నేనెందుకన్నా? వాళ్ళు కదా అన్నది, ఆయన కదా స్వయంగా చెప్పుకుంది. కానీ ఏం చెప్పినా లోపల ఉన్నది మాత్రం చంద్రబాబు రక్తమే అని చెప్పిండ్రు. ఏంది నేను ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, నేను సెటైర్లు వేసిన అంటారు మీరు. కానీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో గెలిచినాడు ఏం జరిగిందండి? గాంధీ భవన్లో తెలుగుదేశం జెండాలు ఎగిరినే లేవా? తెలుగుదేశం జెండాలు గాంధీ భవన్లో. మొన్న తుమ్మల నాగేశ్వరరావు గారు ఎక్కడ పోయిందండి? తెలుగుదేశం పార్టీ ఆఫీసులో చేసుకుంటా లేదా? పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటే ఆయన బెజవాడ పోయి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గర ఏం మాట్లాడాడు? మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కంటే మా గెలుపు కొరకు మీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎక్కువ కృషి చేసినారా లేడా? విజయ్ గారు చెప్పాలి మీరు. ఇప్పుడు నేను మాట్లాడిన 3 విషయాలు కూడా తెలుగుదేశంతో కూటమి పోటీ చేసింది. అది వదిలిపెట్టండి, వాళ్ళ శత్రువులు కూడా అదే విషయం. కానీ నేను అంటుంది ఇప్పుడు నేను చెప్పిన 3 ఉదాహరణలు జరిగినాయా లేకపోతే నేను జరిగినవే మీకు అది వదిలిపెట్టండి. నేను ఏమంటున్నా, ఒకనాడు దోస్తులు ఒకనాడు దుష్మనులు. అదే బీజేపీతో ఇవాళ సాయంత్రం దాకున్నాడు, తెల్లారి బీజేపీని దుష్మను అన్నాడు. 5 ఏళ్ళు దూరంగా ఉన్నాడు, మళ్ళీ 5 ఏళ్ళ చివరి నాడు మళ్ళీ నేను దోస్తానన్నాడు. మరి గమ్మత్ చేస్తారు మీరు. అవి సంబంధం లేని విషయాలు. నేను ఏమంటున్నా, కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో తెలుగుదేశం జెండాలు ఎగరటము, గెలిచిన తర్వాత కాంగ్రెస్ మంత్రులు పోయి తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కూర్చోవడము, ఇంకా కొత్త తెలుగుదేశం వచ్చేదేముంది? అంటే కాంగ్రెస్ రంగుల జెండా పసుపు జెండా వేరు కాదంటారు మీరు. నేను ఎందుకంటున్నా, వాళ్ళే చెప్తేనే వాళ్ళ ఆఫీసులలో కలిపి ఎగిరేసుకుంటేనేమో బుచ్చయ్య గారు మీరు నాన్న ఏదో అనాలని చూస్తారు ఎందుకు? ఇప్పుడు 3 ఇన్సిడెంట్లు అయితే నిజమని మీరు ఒప్పుకుంటున్న విషయం. అంటే వారు బీజేపీ, జనసేన, తెలుగుదేశం కలిసి తెలంగాణలో పోటీ, ఆ కూటమి ఆంధ్రప్రదేశ్లో ఉన్న కూటమి తెలంగాణలో రిపీట్ కాబోతున్నది. కానీ అయితే ప్రయత్నం చేస్తారు, తప్పేముంది? ఎవరేం చేసుకుంటారు? ఇప్పుడు జాతీయ పార్టీ మీకు ఇబ్బంది కదా. తెలుగుదేశం జాతీయ పార్టీ గుజరాత్లో కూడా కలిసి చేసుకోమనండి. ఎవరు వద్దంటున్నాడు? మహారాష్ట్రలో చేసుకోమని, మధ్యప్రదేశ్ చేసుకోమని, గుజరాత్ చేసుకోనండి. వాళ్ళకి స్వేచ్ఛ ఉంది, రాజ్యాంగపరమైన హక్కులు ఉంది, ఎవరు ఎక్కడైనా చేయొచ్చు. మీకు ఇబ్బంది కదా? మాకెందుకు ఇబ్బంది? మాకు లాభం అవుతుంది. ఎందుకంటే అసలు రూపం బయటకు వస్తుంది. తెలంగాణ ప్రజలకి ఏంటంటే జనరల్గా కొంచెం చూస్తే తప్ప నమ్మే అలవాటు ఉండదు. కొంతమందికి ఏమో ముందే అంచనా వేసి ఇది ఉంటుంది. మా వాళ్ళు ఏమో చూస్తే సీయింగ్ ఈజ్ బిలీవింగ్ అనేది సామెత ఎత్తుందో అది కొంచెం తెలంగాణలో ఎక్కువ ఉంటుంది. ప్రత్యక్షంగా కనబడితే చాలు, మాకు సైతాన్ అనేది ప్రత్యక్షంగా కనపడాలి. మాకు సైతాన్ మాయమైపోయే వరకే మా వాళ్ళు దెబ్బతిన్నారు, మొన్న కన్ఫ్యూజ్ అయ్యారు. మళ్ళీ సైతాన్ కనబడితే మాకు ఇంత అదృష్టవంతులు. ఇప్పుడు నువ్వు చెప్పిన శక్తులు అది ప్రత్యక్షంగా వస్తే అప్పుడు మళ్ళీ అంత ఊరికి వచ్చి కేసీఆర్ వెనకాల దాచుకుంటారు. సైతాన్ వస్తుంది, మళ్ళీ నువ్వే రక్షించాలి. అది అంటే సార్ మీ అంచనాలు మీవి ఈ విషయంలో. మీరు అడిగిందా చెప్పిన. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. విద్యుత్ రంగానికి సంబంధించి వాస్తవానికి గడిచిన 10 ఏళ్ల కాలంలో ఏం జరిగిందనేది, ఏ దేశమైనా సరే, ఏ ప్రాంతమైనా సరే అభివృద్ధి చెందాలంటే అక్కడున్న విద్యుత్ రంగమే చాలా ప్రధానమైంది. ఆ విద్యుత్ రంగంలో ఎంత పురోగతి ఉంటే ఆ రాష్ట్రము, ఆ దేశము అంత అభివృద్ధి చెందినట్లు, అంత భవిష్యత్తు ఆశాజనకంగా ఉన్నట్లు.
సరే, గత ప్రభుత్వానికి సంబంధించి వారు బాధ్యులుగా ఉన్నారు కాబట్టి ఆ ప్రభుత్వంలో ఏం జరిగింది, విద్యుత్ కొనుగోళ్ల విషయము, విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం, వీటికి సంబంధించిన విషయాల్లో గత ప్రభుత్వ నిర్ణయాలు, ఆ నిర్ణయాల్లో వారి అనుభవాలు ఇవి. థ్యాంక్ యూ.